నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. భరణి గారి పేరు వినగానే మీకు ఎక్కువగా నటుడుగానే గుర్తుంటుంది, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆయనలో ఉన్న రచయిత మనకి బాగా గుర్తుండిపోతారు. అయితే ఆయన రంగస్థల రచయితగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇటీవల రవీంద్ర భారతిలో కూడా ఆయన రంగస్థల స్వర్ణోత్సవాలు అద్భుతంగా జరిగాయి. మరి ఈ 50 ఏళ్ల రంగస్థల ప్రయాణం గురించి, అలాగే తన కెరియర్ గురించి భరణి గారు ఏం చెప్తారనేది ఆయన మాట్లాడిందాం. నమస్తే భరణి గారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, 50 ఇయర్స్ రంగస్థల జర్నీ. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సార్? అంటే తమాషా ఏమిటంటే, జనరల్గా చదువు బాగా అబ్బిన వాళ్ళకి కెరీర్ ఒకలాగా పెడుతుంది. అంటే చదువు పట్ల ఇంట్రెస్టు, ఆ తర్వాత ఇంకా పైకి ఇంకా బాగా చదవాలని చెప్పి. బట్ దురదృష్టవశాత్తు నాకు చదువు అబ్బని కారణంగా నేను కొంచెం అంటే 19-20 ఏళ్ళప్పుడు ఒక విచిత్రమైన మానసిక స్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుంది కదా. అది మా అన్నదమ్ములందరూ బాగా చదువుకునేవారు, నాకేమో చదువు అబ్బలేదు. ఆ కారణంగా నేను కొంచెం చెడు సావాసాలు అటువైపు వెళ్ళడం ప్రారంభించాను. అంటే మేము చిలకలు కూడా రైల్వే క్వార్టర్స్ 221/1 అని ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. సరిగ్గా మాకు ఇంటి పక్కనే అమాలి బస్తీ అని ఉండేది. అమాలీలు అంటే ఈ రైల్వేలో కూలీలు వాళ్ళకన్నా. సో వాళ్ళకి క్వార్టర్స్ అలాంటివి ఏమీ లేకుండా గుడిసెలు ఉండేవి అన్నమాట. సో కొంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, కొంచెం వ్యాగబాండ్స్, ఈ రౌడీలు ఇట్లాంటి టైపు ఉంటుండేవాడు. సో జనరల్గా అది ఆ వయసులో తెలియకుండా అది అటువైపు ఆకర్షణ, అటువైపు వెళ్ళి ఇంకా చదువు టోటల్గా నెగ్లెక్ట్ చేయడం. ఆ క్రమంలో ఒక దీపస్తంభం అంటారు చూసారా, ఒక లైట్ లాగా మా రాళ్లపల్లి గారు నా జీవితంలోకి ఎంటర్ అయ్యారు. ఆయన అప్పటికి సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆయనది రాచపల్లె, రామచంద్రపురం దగ్గర. ఆయన చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చేసి వాళ్ళ అన్నయ్య రైల్వేలో పనిచేస్తుండేవారు, సత్యనారాయణ గారు. సో ఆయన బీఎస్సీ చదివాడు. బీఎస్సీ చదివినా కూడా ఉద్యోగం ఏం దొరకని కారణంగా 10th క్లాస్ అని చెప్పి రైల్వేలో ఒక ప్యూన్ పోస్టులు పెట్టాడు. ఓకే. అంటే క్లాస్ 4. ఎందుకంటే బీఎస్సీ చదివి క్లాస్ 4లు చేయడం అప్పట్లో, అందుకని తక్కువ చదువు చెప్పేసి చేశారు. కాకపోతే ఏమంటే అక్కడ స్టాఫ్ వాళ్ళందరూ ఇతను బీఎస్సీ చదివాడు కదా, అలాంటి వాడి చేత చిన్న చిన్న కాఫీలు తెప్పించడం అలాంటి పని అని పాపం గౌరవించేవారు. ఆయన మంచి సింగరు. ఓకే. రాళ్లపల్లి గారు సింగరు, యాక్టరు. అలా 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 మొత్తానికి సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు అన్నమాట. ఓకే. సో ఆయన నాకు అంటే దీనికి ఇంకొక నేపథ్యం ఏమిటంటే, నేను చిన్నప్పుడు ఈ హరికథలు అవి ఎక్కువ వింటుండేవాడిని అన్నమాట. హరికథ అనేది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. ఎందుకంటే అది సర్వకళల సమాహారం. అది అంటే అందులో డ్యాన్స్ ఉంటుంది, పాట ఉంటుంది, చిడతలు వాయిస్తాడు, కథ చెప్తాడు, పర్ఫార్మెన్స్, ఈచ్ క్యారెక్టర్ ఈ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ క్యారెక్టర్స్. అలాగా చాలా ముగ్ధుడిని అవుతుండేవాడిని. దాన్ని నేను ఇంటికి వచ్చి ఇమిటేట్ చేస్తుండేవాడిని. అట్లాగా నాలో ఇమిటేషన్ నటన అంటే ఏమిటి, ఇమిటేటింగ్ సంబడి అని కదా చిన్న. అట్లాగా నటన పర్లేదు, తాను ఏదో చిన్న చితక అనే టైంలో ఈయన పరిచయం వల్ల ఇది చేసే క్రమంలో నేను సాంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో
అంటే బికాజ్ మా నాన్నగారు ఏమో రైల్వేస్ కాబట్టి నేను రైల్వే కాలేజీలోనే రైల్వే స్కూల్లోనే మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా గడిచింది. ఫస్ట్ సౌత్ లాలగూడ, తర్వాత నార్త్ లాలగూడ, తర్వాత తార్నాకలో జూనియర్ కాలేజీ ఉండేది అప్పుడు అన్నమాట. అప్పుడు అక్కడ చేరా. ఆ తర్వాత మామూలుగా అత్యవసర మార్కులతో పాస్ అయిన తర్వాత అన్ని చోట్ల అప్లై చేస్తే తార్నాకలోనే సెంట్ ఆన్స్ కాలేజీ పక్కన కొత్తగా సంఘీ కాలేజీ ఒకటి పెట్టారు. సో నేను మా మిత్ర బృందం, నా ఆనంద్ అని, తర్వాత రాధాకృష్ణ కాళిదాస్ అని, సిహెచ్ఎస్వి ప్రసాద్, అనంత్, ఇట్లాగా ఓ 4 బాగా క్లోజ్గా ఉంటుండేవాళ్ళం. ఫస్ట్ ఇయరు కల్చరల్ ప్రోగ్రామ్స్ కింద ఎవరన్నా డ్రామా కాంపిటీషన్స్ పెట్టారు. సో డ్రామా కాంపిటీషన్కి మా ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడంతో మా జీవితంలో నాటకం ప్రవేశించింది. ఓకే. సో అప్పుడు స్టార్ట్ అయిన అంటే అప్పుడు కూడా జనరల్గా ఏమిటంటే అప్పుడు నాటకాలు వేయాలంటే అయితే ఆది విష్ణు గారు ఉండేవారు, వారు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. బహుకృత వేషం అట్లాంటివి. లేదా జనరల్గా మన జంధ్యాల గారి నాటకాలు ఉంటుండేవి, చాలా పాపులర్. ఏక్ దిన్ కా సుల్తాన్ అని. అది ఏక్ దిన్ కా సుల్తాన్ అయితే దాదాపు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వేశారు. అదొక తమాషా అయిన నాటకం అన్నమాట. అట్లాగా నాటకాలు సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసే క్రమంలో మాకు లేడీ ఆర్టిస్టులు లేరు. లేడీ ఆర్టిస్ట్ లేని కారణంగా ఏ నాటకం వేయాలా అని ఆలోచిస్తూ అప్పట్లో నేను జస్ట్ రైల్వే క్వార్టర్స్ నుంచి మా నాన్నగారు రిటైర్ అయిపోవడం వల్ల మేము వేరే అద్దె ఇంట్లోకి వచ్చాం. సో అద్దె ఇంట్లో ఉండే ఇబ్బందులు కొన్ని ఉంటాయి కదా. అంటే మేకులు కొట్టకూడదు, నల్ల ఆపేయాలి, లేటుగా లైట్లు వెలకు, ఇవన్నీ ఉన్నాయి. మాకు చాలా కొత్తగాను ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే రైల్వే క్వార్టర్స్ పెద్ద సామ్రాజ్యం, 24 hours కరెంటు అలా ఉంటుంది కదా. కొంచెం ఇబ్బందులు మొదలయ్యాయి. సో ఈ అనుభవాలన్నీ దగ్గర గుచ్చి అద్దె కొంప అని నాటకం రాశాను. రాసి రిహార్సల్స్ మొదలెట్టాము. ప్రదర్శన రోజు వచ్చింది, ప్రదర్శించాం. ప్రదర్శనలో ఏమిటంటే నాటకం అంటే అప్పటికి మాకు కొత్తే, జనానికి కొత్తే. సో నాటకం వేస్తుంటే కింద స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ ఏదో వేళకోళంగా ఏడిపించడం ప్రారంభించారు. మనకు రాధాకృష్ణ కాళిదాస్ కాస్త లావుగా ఉండేవాడు. ఏమ్రా ఏదో బోడా అట్లా అంటే వాడు నాటకం ఆపేసి కిందకు వచ్చినాక నా కొడకలు అని తిడుతున్న ప్రారంభించాడు. మేము స్టన్. ఏమిటంటే నాటకం మధ్యలో బ్రేక్ చేసి మాట్లాడకూడదు కదా. సో తనకి మా నాటకానికి ఉత్తమ ప్రదర్శన నాకు వచ్చింది. అంటే మాకన్నా దరిద్రంగా ఆడారన్నమాట, అంతే కదా. ఓకే. ఈ జీవితంలో అప్పటిదాకా ఇటు వెళ్ళాలి, ఆ గమ్యం లేని మాకు ఏదో ఒక రూట్ లాగా దిశానిర్దేశం జరిగినట్టు. ఏమిటంటే అరే మనం ఇందుకు చదువు వచ్చినా రాకపోయినా ఇది మాత్రం చేయగలివేమో అన్న చిన్న ఆశ. అప్పుడు నవీన కళామందిరం అని నవీన్ కళామందిర్ అని ఒక సమాజం ఒకటి పెట్టి మాకున్న డబ్బుతోటి ఆ రోజు ఆ సమాజం ఓపెన్ చేయడానికి ఎవరు ఉంటారని చుట్టుపక్కల వెతికితే ఈ ఆర్వి నరసింహారావు, రాళ్లపల్లి వెంకట నరసింహారావు ఈయన ఉన్నాడు. సో రిక్వెస్ట్ చేసాం. నేను సీతాఫల్ మండిలో ఆయన ఇంటికి వెళ్ళే టైంకి కరెక్ట్గా వాళ్ళకి పెళ్ళయి 14 రోజులు, అంటే 16 రోజుల పండగ కూడా ఇంకా అవ్వలేదు.
సో అట్లాగా ఆయన జీవితంలో వాళ్ళ ఆవిడ కన్నా ఒక 14 రోజులు లేటుగా నేను ప్రవేశించాను. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఆ తర్వాత ఐ బికమ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ రాళ్లపల్లి గారు. ఆయన వెళ్ళిపోయే వరకు మాది చాలా ఆత్మీయంగా ఒక కొడుకులాగా చూసుకునేవారు అన్నమాట నన్ను. సో ఆయన రావడం వచ్చి ఆయన చేతులతోటి మా నాటక సమాజాన్ని ఓపెన్ చేశాను. ఓకే. సో అలా ప్రారంభమైన జర్నీ ఇప్పుడు 50 years పూర్తి చేసుకుంది. సో ఈ రంగస్థల స్వర్ణోత్సవాల్ని మీరు రాసిన నాటకాలని మీరు ముందు వరుసలో కూర్చొని ఇప్పటి తరం ప్రదర్శిస్తుంటే మీరు చూశారు కదా మొన్న, ఎలా అనిపించింది? అవును. దీనికి కొంచెం నేపథ్యం చెప్పాలి. ఎందుకంటే తెలుగు నాటకం 50 ఏళ్ల క్రితం ఇంకోలా ఉండేది. ఎలా ఉండేదంటే మెలో డ్రామా అంటారు దాన్ని. అంటే బాగా నాటకీయత. వచ్చావా రావయ్యా, చూసావా అమ్మగారు ఎంత పని చేసి వెళ్ళిపోయిందో అని ఆ రంగస్థలం మీద ఏ సావిత్రో ఏ వాణిశ్రీయో అప్పటికి ఎవరుంటే వాళ్ళ బొమ్మ పెట్టి చాలా ఆర్టిఫిషియల్గా, అంటే పాపం అంటే గైడెన్స్ లేని పరిస్థితుల్లో అన్ని చోట్ల ఇలాగే మెలో డ్రామాగా ఉండేవన్నమాట. అతి తక్కువ ఇప్పుడు ఆంధ్ర, మన వైజాగ్ ఎక్కడెక్కడైతే ఈ థియేటర్ ఆర్ట్స్ అలాంటివి ఉన్నాయో అక్కడ తప్ప మిగతా అంతా మెలో డ్రామాగా ఉండేవి. అలాంటి రోజుల్లో రాళ్లపల్లి గారు ఒక నాటకం రాశారు. దాని పేరు ముగింపు లేని కథ. ఒక మధ్యతరగతి జీవితాన్ని 100% డిపిక్ట్ చేశారు ఆయన. ఆయన రచించి దర్శకత్వం వహించి ఒక పాత్ర కూడా, ప్రధాన పాత్ర ఆయన వేసారు. అందులో నేను నిత్యానందం అని ఒక 80 ఏళ్ల ముసలివాడి పాత్ర. అప్పుడు నేను బక్కగా సన్నగా ఉన్నాను అన్నమాట. అది యాక్చువల్గా మధ్యతరగతి జీవితం మీద ఒక సెటైర్. అది విపరీతంగా పాపులర్ అయిపోయిందన్నమాట. అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ రచన, ఇట్లాగా చాలా పాపులర్ అవడంతో కాకుండా అప్పటిదాకా వస్తున్న ఈ మెలోడ్రామా, అంటే ఈ ఎక్కువ ఓవర్ యాక్టింగ్ని ఒక విధంగా కొత్త నాటకం ప్రపంచానికి చూపించిన వాళ్ళం అయ్యాం రాళ్లపల్లి గారి ద్వారా. అట్లాగా దాదాపు మేము ఒక 100 ప్రదర్శనలు వేశాం. అంటే సాంగన్ డ్రామా డివిజన్ నాటకాలలో ఆయన ఉండడం వల్ల ఆయనకి ఈ మొత్తం వివిధ రాష్ట్రాల్లో నాటకం వేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన పరిశీలించాడు. మరాఠీ నాటకం ఎలా ఉంది, కన్నడ నాటకం ఎలా ఉంది, తమిళ నాటకం ఎలా ఉంది. చాలా ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ నాటకం చాలా సంపన్నంగా ఉంది. సంపన్నంగా అంటే చాలా రియలిస్టిక్గా, అట్ ది సేమ్ టైం చాలా కమర్షియల్గా. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇప్పటికి కూడా మహారాష్ట్రలో నాటకశాలల ముందు క్యూలు ఉంటాయి, టికెట్లు కొనుక్కుంటారు. అలాగే కన్నడ. అందుకని నా స్వర్ణోత్సవాలకి నాటకాలలోంచి అభివృద్ధిలోకి వచ్చి తర్వాత సినిమా యాక్టర్ అయిన ప్రకాష్ రాజ్ని ఫస్ట్ డే, తర్వాత నాటకాలతో పరిచయం బాగా ఉండి నాటకాలు వేసిన నాజర్ గారిని నేను ప్రత్యేకంగా పిలిచాను. సో అట్లా ఎప్పుడైతే ముగింపు లేని కథ ఒక సంచలనం సృష్టించిందో తెలుగు నాటకాలకు సంబంధించి, మేము అంటే నాటకాలు ఆయన అలాగా దాదాపు ఒక ఆ నాటకంతో పాటు మేము ఏ నాటకం వేసినా ఆ రియలిజం మిస్ అవ్వలేదు. అంటే ఉదాహరణకి వరవిక్రయం వేసేవాడు రాళ్లపల్లి గారు, కాళ్ళకు నారాయణరావు. అంటే కన్యాశుల్కంతో సమానమైన స్థాయిలో ఉండే వరవిక్రయం. వరవిక్రయం అంటే
పెళ్లి కొడుకుని నమ్ముకోవడం, అమ్ముకోవటం. అది కన్యాశుల్కం. కన్యాశుల్కం ఏమిటంటే ఆడపిల్లల్ని నమ్ముకోవడం. కన్యాశుల్కం గురజాడ గారు రాసిన తర్వాత చాలా కాలానికి ఆ సమస్య పోయింది. ఇది ఆడపిల్లల్ని అమ్ముకోవడం అనే సమస్య లేదు. కానీ మెల్లిగా మగవాళ్ళకి కట్నాలు అడిగే పరిస్థితి వచ్చింది. అది కూడా అప్పటికి దాదాపు 100 ఏళ్ల క్రితం సంగతి. తమాషా ఏమిటంటే కన్యాశుల్కం ఆ ఆడపిల్లల్ని అమ్ముకునే అది ఆ విధానం పోయినా కూడా నాటకం మాత్రం చాలా పాపులర్. ఎందుకంటే అందులో పాత్రలు గిరీశం, లుబ్ధావధాన్లు, కరటక శాస్త్రి ఇవన్నీ చాలా జనబాహుళ్యంలో మధురవాణి లాంటి వేషాలు. అది తర్వాత ఉత్తరోత్తర అన్నగారితో ఎన్టీ రామారావు సినిమా కూడా తీసాం. అది ఫస్ట్ ప్రదర్శనలో అంత బాగా ఆడలేదు, కానీ రిపీట్ ప్రదర్శనలో దాదాపు 100 రోజులు ఆడినారు. అంటే ఆ సామాజిక సమస్య, అది సమస్య లేకపోయినా కూడా దానిలో వేరే వేరే సమస్యలు ఎంటర్టైన్మెంట్ వల్ల ఆడింది. అలాగే భానుమతి గారు ప్రధాన పాత్రగా వర విక్రయం నాటకం తర్వాత సినిమా తీయడం జరిగింది. మేము రాళ్లపల్లి గారు వేసే ప్రతి నాటకంలోనూ సో రాళ్లపల్లి గారు అప్పుడే నాటకం మన కాలేజీ నుంచి వచ్చాం కదా, ఆయన మమ్మల్ని గుర్తించి మాకు ఆయన నాటకాల్లో వేషాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సాంగ్ అండ్ డ్రామా డివిజన్ నాటకాలు కాకుండా ఇందులో ఏం జరిగింది, రవీంద్ర భారతిలో సర్వేపల్లి పెంచలయ్య గారిని అతి మంచి రచయిత ఆయన ఒక పద్య నాటకం రాశాడు. ఆ నాటకం పేరు ఆచార్య నాగార్జున. అందులో రాళ్లపల్లి గారు సింగన అని ఒక కవి వేషం వేశారు. ఆ నాటకం రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ లల్లగూడ, ఇక్కడ మనమాట బోయిగూడలో రైల్వే ఇన్స్టిట్యూట్లో రిహార్సల్స్ చేస్తూ ఉండేవాడు. అందులో నాకు చాలా ప్రధానమైన పాత్ర ఇచ్చారు రాళ్లపల్లి గారు నా డైరెక్టర్తో చెప్పి. తమాషా ఏమిటంటే ఒక 4 రోజులు రిహార్సల్ చేసిన తర్వాత నేను సరిగ్గా చేయట్లేదని నన్ను తీసేశారు. తీసేసి ఆ దర్శకుడు వాళ్ళ బంధువుల అబ్బాయి ఎవరికో ఇచ్చాడు. అంటే సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఇలాంటి సడన్గా అంటే అనుకున్న వేషం పోవడం. పోతే ఇంకోటి ఏంటంటే అది పెద్ద అప్పట్లో ఆర్థికమైన నాటకానికి అప్పటికి ఇప్పటికి కూడా నాటకాలు వేసి డబ్బులు సంపాదించిన వాడు ఎవడు లేడు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వదిలించుకోవడం. అలాంటప్పుడు మానసికంగా కొంచెం కుంగిపోతాం. ఎందుకంటే 4 రోజులు రిహార్సల్ చేసాం. రవీంద్ర భారతిలో నాటకం వేయడం అనేది ఏ నటుడికైనా ఒక కళ. అలాంటిది ఆ అవకాశం పోయింది అని కొంచెం బాధపడుతున్న టైంలో అదే నాటకంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ వంటి వేషం. అంటే తెర తీసేటప్పటికి బుద్ధుడి విగ్రహం ఉంటుంది. బుద్ధుడి విగ్రహం ముందు ఇక్కడ 5 అటు 5 బౌద్ధ భిక్షువులు ఉంటారు. ఆ బౌద్ధ భిక్షువుల్లో ఒకడిని నేను. ఓకే. అప్పుడు ఇలా పూలన్నీ ఇలా పట్టుకుని ఓం నమో తస్స అర్హతో సమ్మా సంబుద్ధస్స ఇట్లాంటిది ఒక శ్లోకం చదివి ఆ పాదాల ముందు పూలేసి వెళ్ళిపోవాలి. ఇంతే నాటకం. అయితే అదే నాటకంలో నేను సిరిశాంతమూలుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుతో వచ్చే ఒక భటుడు వేషం కూడా వేశాను. ఆ భటుడు ఏమిటంటే డైలాగులు ఏముండవు, రాజుతో వస్తాడు, వచ్చి అలా బల్లెం పట్టుకుని అలా నిలబడతాడు. వాడు దాదాపు ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉంటాడు అనుకో. 5 నుంచి 7 నిమిషాలు నేను అలా ఒక శిలలాగా అన్నమాట, ఇంత కూడా కదలకుండా అలా ఉండిపోయా. అంటే జనరల్గా భట్టుడు అంతే. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలా ఉంటే అటు ఇటు చూస్తూ ఉంటారు తప్ప అసలు కదలరు కదా. ఎందుకు అట్లా అనిపించి నేను
రాజు ఆచార్య నాగార్జునతో మాట్లాడి ఇలా వెనక్కి వెళ్ళిపోగానే నేను గిరుక్కున వెనక్కి తిరిగి ఆయన ఫాలో అయిపోతాను. అప్పటిదాకా అలా శిలలా ఉన్న నేను అలా తిరిగి వెళ్ళిపోవడంతో ఏమైంది, అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టగానే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నీకు ఎంత పెద్ద వేషం అని కాదు, నువ్వు ఇచ్చిన వేషాన్ని ఎంత పకడ్బందీగా త్రికరణ శుద్ధిగా నువ్వు చేసావు అనేది కౌంట్ అవుతుంది ఆడియన్స్లో అనేది నాకు ఫస్ట్ నాటకం ద్వారా తెలిసింది. ఆ తర్వాత రాళ్ళపల్లి గారితో వందలాది నాటకాలు వేశాం. ఒక విధంగా నాటకం అంటే బీకామ్ చదువుతున్నాం, నాటకం వేయడం అనేది మాకు సెకండ్ నేచర్ అయిపోయింది. అంటే 24/7 అయితే కాలేజీ లేదా నాటకం. అట్లాగా నేను ఎక్కువ కాలం గురుగారింట్లోనే ఉంటూ ఉండేవాడిని. ఓకే. ఆ క్రమంలో సడన్గా మాకు బాంబు వేసినట్టు గురుగారికి సినిమాలో స్త్రీ ప్రత్యేగాత్మ గారు సినిమాలో ఒక వేషం వచ్చింది. అప్పట్లో సినిమాలో వేషం రావడం అనేది చాలా గొప్ప విషయం సీతాఫల్ మండిలో ఉంటున్న ఒక ఆర్టిస్ట్కి. సో మా సమాజం కూడా చాలా ఆనందించి రాళ్ళపల్లి గారికి ఒక దండేసి, అప్పటికింకా మాకు కారు స్టేటస్ లేదు, రిక్షాలో కూర్చోబెట్టుకుని సీతాఫల్ మండి నుంచి సికింద్రాబాద్ దాకా చిన్న ఊరేగింపులు తీసి అక్కడ ఆయన్ని ట్రైన్ ఎక్కించి చెన్నై పంపించారు. సరే ఆయన అక్కడికి వెళ్ళాడు, అందులో వేషం వేశాడు. అట్లాగా మెల్లిమెల్లిగా ఆయన నిలదొక్కుంటున్నాడు. కానీ ఇక్కడ సమాజం ఏమైందంటే మాకు రైటర్ లేడు. అంతకుముందు ఆయన రాసిన నాటకం లేదా ఆయన సెలెక్ట్ చేసిన నాటకాలు వేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆయన లేడో ఇక్కడ నా రచయిత కొరత. సో ఎట్లా ఎవరు రాయాలి అని ఇంకా మేము అంటే అప్పటికి ఏమిటంటే నాటకాలు చాలా ఉధృతంగా కాంపిటీషన్స్ జరిగేవి ఇక్కడ. పర్టికులర్గా ఏజీస్ ఆఫీసు, పోస్టల్ డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంట్స్లో, ఇంకా కొన్ని ప్రైవేట్ సంస్థలు నాటకాలు అప్పట్లో చాలా పాపులర్ సంస్థలు కొన్ని ఉండేవి. ఏమిటంటే మన యండమూరి వీరేంద్ర రచయితగా దేశరాజ్ హనుమంతరావు నాటకాలు చాలా ప్రయోగాత్మకమైన నాటకాలు వేస్తుండేవాడు. ఇక్కడ మన సుందరం గారు ఆదర్శ యువభారతి అని మన విద్యాసాగర్, విద్యాసాగర్ వాడు లీడ్ రోల్ తోటి శశిమోహన్ అని రచయిత, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళు. వీళ్ళు ప్రధానంగా నాటకాలు వేస్తుండేవారు. ముగింపు లేని కథ వేసినప్పుడు మేము ఉత్తమ ప్రదర్శన అవి సాధించాం కదా. ఎప్పుడైతే గురువుగారు వెళ్ళిపోయారో వీళ్ళు నాటకాలు వేసి చూసి చాలా మాకు ఒక విధంగా మన హ్యాండిక్యాప్, ఎవరు లేరు కదా నాటక రచయిత, వీళ్ళంతటి వీళ్ళేమో ప్రతి సంవత్సరం వచ్చి ప్రదర్శన అవార్డ్స్ తీసుకెళ్ళిపోతున్నారు. అలాగా రవీంద్ర భారతి మెట్ల మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ ఇయర్కి మనం నాటకం వేసి తీరాలి. సరే అప్పటి నుంచి రచయితని ఏమన్నా వెతుకుదామని అనుకున్న క్రమంలో ఎవరు దొరకలేదు. దొరికినా కూడా చాలా పోజ్ అవి కొట్టేవారు, చూద్దాంలే అది నాటకం అట్లా. అప్పుడు ఇంకా మనమే వాడు అన్నాడు నాతో, గంటి సుబ్బారావు అని మాకు ఫ్రెండ్ ఉండేవాడు, అరే వాడు వీడెందుకు పోయిట్ రాస్తున్నావు కదరా, నువ్వే రాసేయని. మనం రాయగలమా లేదా అని సరే ప్రయత్నం చేద్దామని చెప్పేసి, అది ఎమర్జెన్సీ పీరియడ్. దాంతో గార్ధభాండం అదే ఒక నాటకం. ఏం లేదు, గార్ధభాండం అంటే ఏమీ లేదు, గాడిద గుడ్డు అని అర్థం. అంటే సోషలిజం అనేది గాడిద గుడ్డు అని చెప్పాలి. గాడిద గుడ్డు అని కనుక పేరు పెడితే నాటకం వేశాక ఏమాత్రం బాలేపని అందరూ గాడిద గుడ్డు అంటారేమో అని భయపడి
దానికి కొంచెం డెకరేటివ్ నేమ్ ఏదన్నా ఉండాలని సంస్కృతం శబ్దరత్నాకరం వెతికి గార్ధవ అంటే గాడిద, గుడ్ అంటే అన్నం కాబట్టి అది సంధి కలిపి గార్ధభాండం అని ఒక నాటకం రాసి రాయడం. అప్పుడు నేను క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్ అమృతవాణిలో పనిచేస్తున్నాను. అప్పుడు సుబ్బారావు మా మిత్రుడు ఈ నాటకం వరకు రాయడం వరకు ఓకే కాదు, మనకు దర్శకుడు కావాలి కదరా, అందుకని తల్లావజ్జల సుందరం అని ఒకతను ఉన్నాడు. అంటే చాలా ప్రసిద్ధమైన పేరు, తల్లావజ్జల శివశంకర స్వామి వారి మనవడు. ఆయన సాహితీ సమతి అని పెట్టి అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు, కవికొండల వెంకట్రావు గారు, మహామహులందరూ ఆయన సంస్థలో ఉండేవాళ్ళు అన్నమాట. అలాగా ఆ వంశం. తల్లావజ్జల సుందరం అప్పటికే నవల రచయిత. ఈ ఎల్ఐసి డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళకి రెగ్యులర్గా ఎల్ఐసిలో తైలం లక్ష్మీనారాయణ గారని ఒక ఆయన ఉంటుండేవాడు నాటకాలు. తైలం లక్ష్మీనారాయణ ఒక టీంకి దర్శకత్వం వహిస్తే సుందరం మరో టీంకి దర్శకత్వం వహిస్తూ ఉండేవాడు అన్నమాట. అలాంటి క్రమంలో అలాంటి సుందరాన్ని నాకు పరిచయం చేశాడు. నేను రాసిన నాటకం అంతా తీసుకెళ్ళి అతనికి ఇచ్చాను అన్నమాట. అతను చూస్తున్నాడు, చూసి అని విసిరేసాడు నాటకం. ఇది నాటకం ఏంటి? నేను ఆశ్చర్యపోయి ఇదేంటి ఇలా ఉన్నాడని. మా సుబ్బారావు నచ్చ చెప్పాడన్నమాట. వాడు కొంచెం తిక్క మనిషి, బట్ చాలా టాలెంటెడ్. అంటే మరి ఇది ఇలా అంటే ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఇలా రాయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను నిమిషానికి ఒక పేజీ అనుకోరా ఉజ్జాయింపుగా ఒక 50 పేజీలు నాటకం రాసి ఇస్తే చదివే ఇది పర్ఫెక్ట్, ఇక్కడ దీన్ని మనం రిహార్సల్ చేద్దాం. అలాగా మేము దాదాపు ఒక 40 days సాయంత్రం ఉద్యోగాలు అప్పట్లో ఏమంటే అందరూ ఉద్యోగస్తులు కాబట్టి ఉద్యోగాలంతా అయిపోయాక ఒక 7 to 10 ఒక 3 hours లేదా 7 to 9 అలా ఒక 40 రోజుల పాటు మేము రిహార్సల్ చేసి అప్పటి వరకు నేను చెప్పినట్టు మెలో డ్రామా నాటకం అయిపోయింది, రియలిస్టిక్ నాటకం అయిపోయింది. ఇప్పుడు ఇది ప్రయోగాత్మక నాటకం, అంటే ఎక్స్పెరిమెంటల్ ప్లే. అది బహుశా ఎక్స్పెరిమెంట్స్ అనేది మా మురళీకళ అనేది మాతోటే ఆరంభమైంది తెలుగు నాట. అంటే ఒకవేళ ఎక్కడన్నా వేరే చోట్ల వేసానో మాకు ఐడియా కూడా లేదు. మా నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శన ప్రారంభమైంది. నేను అది సెటైర్ కదా, అందులో నేను అమాత్యుడు వేషం, రాజు వేషం ఒకడు, అవధూత వేషం ఒకళ్ళు, ఇట్లా మిగతా వేషాలు. నేను అమాత్యుడి వేషంలో విశేషం ఏంటంటే నాటకానికి ఈ సింబాలిక్గా కలర్స్ వేస్తుంటారు. అంటే విప్లవానికి ఎరుపు, శాంతికి తెలుపు, ఆకుపచ్చ, దాని అట్లా కలర్స్ డిపిక్ట్స్ అవుతాయి కదా. బట్ ఈ నాటకాలలో ఏం చేసామంటే అందరూ నల్ల డ్రెస్, అంటే నిరసన. దానికి రీజన్ ఏమిటంటే ఈ నాటకంలో సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధభాండం. ఇది కంటెంట్ అన్నమాట. వాయువేగులు సుబ్రహ్మణ్యం అనే రచయిత ఉండేవాడు. ఈ ఫస్ట్ లైన్ అతనే రాశాడు. అందువల్ల ఈ సుందరం అన్నాడు, ఇది అంధకారంలో ఉన్న ఒక సొసైటీ కాబట్టి అందరికీ నలుపు డ్రెస్సులే వేద్దాం అని మనం ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసి నాటకం ఆరంభించాం. కొత్తగా అనిపించింది జనానికి. అయితే నాటకం చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది. అందువల్ల జనం విపరీతంగా ఫస్టే రియాక్ట్ అవ్వడం ప్రారంభించారు. ఈ రవీంద్ర భారతిలో మధ్యలో ఇలా ఒక స్పేస్ ఉంటుంది. ఇటు కొంతమంది మేకప్ వేసుకుంటారు, అటు అద్దాలు అన్నమాట. నేను ఇటు కూర్చున్నమాట, నా వేషం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ.
ఎవడో పరిగెత్తుకొచ్చి అతనితో ఏం చెప్పాడంటే దేశరాజన్ మంత్రావుతోటి, సార్ ఏంటి సార్ ఈ నాటకం జలం కల్లకల్లోలంగా ఉంది, బహుశా ఈ నాటకం అయ్యాక వీళ్ళని అరెస్ట్ చేస్తారేమో అనగానే అతను అన్నాడు, ఒరే ఒక నాటకం వల్ల సమాజంలో కొంతమంది అరెస్ట్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉందిరా, మనిషి 1,00,000 సార్లు చావాడు ఒకసారి చేస్తాడు అనగానే నాకు కొంచెం అప్పటి వరకు ఇదేంట్రా ఇలా అనుకున్నది. ఇప్పుడు ధైర్యం వచ్చింది. మేము వెళ్ళాం, నాటకం వేసాం, జనం నిరాజనాలు పట్టారు, స్టాండింగ్ ఓవేషన్, చాలా బ్రహ్మాండంగా. అయితే అక్కడ ప్రైజులు ఎలా డివైడ్ చేశారంటే వాళ్ళు ప్రతి నాటకంలోంచి ఒక ఉత్తమ నటుడిని ఎన్నుకున్నారు. ఆసారి నాకు ప్రప్రథమంగా నా జీవితంలో ఉత్తమ నటుడి వేషం ఆ నెగిటివ్ విలన్ వేషానికి రావడం జరిగింది. సో అలా మీ జర్నీ 50 years కంప్లీట్ అయింది కదా. సో నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, సో మీరే రాసి మీరు మీ మిత్రులు నాటక ప్రదర్శన చేసి మీ జర్నీ అలా సాగింది. అలాంటి మీ నాటకాన్ని మీరు ముందు వరుసలో కూర్చొని ఇప్పటి తరం వాళ్ళు రిహార్సల్ చేసి ప్రదర్శించితే చూశారు కదా. సో ఈ సినారియో మొత్తం మీకు ఎలా అనిపించింది? అంటే నాటకం వేయడం వరకు బాగానే వేశారు, కానీ మేము ఏ ఉద్దేశంతో అయితే నాటకం ప్రదర్శించాం అంటే ఇంటర్నల్ ఆత్మ ఏదైతే ఉందో ఇంకా అది సరిగ్గా పట్టుకోలేదని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఎందుకు రాశాను నాకు తెలుసు, దర్శకుడికి తెలుసు, కానీ వీళ్ళకి కేవలం నాటకం నన్ను కన్సల్ట్ చేయకుండానే నాటకం చదివి నాటకం వేసేసారు. సో ప్రతి దాంట్లోనూ ఒక ఆత్మ ఉంటుంది. ఇది నేను ఇది చెప్పదలుచుకున్నా ఇందులో, అది ఇంకా ప్రస్ఫుటంగా రాలేదు. అందుకని ఈసారి నేనేమనుకున్నా అంటే ఈ నాటకం వేసే వాళ్ళకి ఎవరైతే నా నాటకాలు ఉత్తరోత్తర వేస్తారో వాళ్ళకి నేనే నాటకం చదివి వినిపించి, ఇది భావం నాయనా ఇది ఈ ప్రతి ప్రతి మాటకి ప్రతి లైన్కి ఇన్నర్ మీనింగ్ ఒకటి ఉంటుంది, బిట్వీన్ ది లైన్స్ అంటారు, అంటే దాని అంతరార్థం ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ అంతరార్థాన్ని వాళ్ళకి తెలియజెప్తే ఇప్పుడు వేసిన నాటకం కన్నా ఇంకా జనరంజకము లేదా ఇంకా మంచి భావస్ఫోరకమైన నాటకం వేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా. సో ఇప్పుడు మీరు మొత్తం దాదాపు 11 నాటకాలు రాశారు కదా. సో వాటిల్లో మీరు 5 సెలెక్ట్ చేశారు మొన్న ప్రదర్శనకి. సో అది ఏ బేసిస్ మీద చేశారు, ఎలా? అంటే ఒకటి జనరల్గా ది బెస్ట్ 11 నాటకాల్లో నేను 10 ఏమో నాటికలు రాశాను. నాటికకి నాటకానికి బేసిక్ తేడా ఏమిటంటే ఇది ఏకాంకికలు అంటారు. అంటే నాటిక 50 నిమిషాలు ఉంటుంది, నాటకం గంట ఉంటుంది. నేను ఈ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా నాటకమైనా ఈ కళా ప్రక్రియల్లో కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల అన్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో నాటకం రాయడం చాలా కష్టం అని దాని అర్థం. ఎందుకు? ఇప్పుడు సినిమా ఉంది, ఈ ఇంట్లో ప్రారంభించి యూరప్ వెళ్ళి లేదా బయటికి వెళ్ళి లేదా ఇంకో చోటుకి వెళ్ళి లేదా సముద్ర తీరానికి వెళ్ళి అక్కడి నుంచి మామిడి తోపుకి వెళ్ళి ఇక్కడ రావచ్చు, అంటే లొకేషన్స్ మారచ్చు. బట్ ఈ ప్రొసీనియం థియేటర్లో ఒకే చోట, అంటే మహారాజు కూడా ఆ గుడిసె దగ్గరికి రావాలి, అలా రాసుకోవాలి నాటకాలు. లేదా అప్పట్లో తెరలు కట్టి లొకేషన్స్ మార్చేవారు కదా, అది రియలిస్టిక్ నాటకానికి బాగుండదు. అది అంటే ఒక గుడిసెతో సెట్ వేసి నాటకం ప్రారంభమైందంటే ఒక లాజికల్ రీజనింగ్ ఇస్తూ జమీందారే గుడిసె దగ్గరికి రావాలి. రావడం వేళాకోళంగా ఊరికే జమీందారు గుడిసె దగ్గరికి ఎందుకు వస్తాడు? రప్పించే ఒక ప్రక్రియ ఉండాలి. అంటే ఆ జమీందారు గారి నాగేదో పడిపోయింది, దాన్ని కుర్రాడెవడో పట్టుకొచ్చేసి ఆ గుడిసెలో దాక్కున్నాడు కాబట్టి వెతుక్కుంటూ వాడు వచ్చారా నా నగేది, అందుకు ఓహో అంటే వీడు రావడానికి కరెక్ట్ అయిన కారణం ఉంది. లేదా ఆ గుడిసెలో ఓ దొంగ ఉంటాడు, లేదా ఓ రౌడీ ఉంటాడు, వాడితో ఏదో పని పడింది, అంటే వాడు పిలిస్తే వచ్చేవాడు కాదు, అప్పుడు తనంతట తనే ఆ కారులో అక్కడికి వచ్చి ఆ గుడిసె. ఇట్లా
ఒకే లొకేషన్కి ఆర్టిస్టులందరూ అక్కడికే వచ్చే వచ్చేలా చేయాలి. స్క్రీన్ ప్లే రాసుకోవాలి. అది అందువల్ల అది నాటిక కష్టం. అయితే దాన్ని మేము విచ్ఛిన్నం చేసి ఏం చేస్తాం, ఎపిసోడిక్ చేసేసాం. ఎపిసోడిక్ అంటే మాకు ఒక్కొక్క 13 ఎపిసోడ్లు ఉంటుంది. ఓ, ఇద్దరే ఆర్టిస్టులు ఉంటారు. ఒకడు తండ్రి, ఒకడు కొడుకు అవుతాడు. ఒకడు రాజకీయ నాయకుడు, ఒకడు విప్లవకారుడు అవుతాడు. ఇద్దరు బెగ్గర్స్ అవుతారు. ఒకడు సన్యాసి, ఒకడు భక్తుడు. ఇట్లా 13 ఎపిసోడ్లుగా మేము క్షణంలో మారిపోతూ మేము చేస్తుంటాం. సో ఈ క్రమంలో నేను ఒక నాటకం రాశాను. దాని పేరు 4వ కోతి. ఓకే. జనరల్గా చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు. ఇది ఈ 4వ కోతి ఉద్దేశం ఏంటంటే చెడు సహించకు. ఓ, ఇప్పుడు ఉదాహరణకి చెడు అనకు, సరే అన్నాడు. చెడు కనకు, సమాజంలో జరుగుతోంది, వీడు చెడు చూడడు, పక్కకి వెళ్ళిపోతాడు. చెడు వినకు, ఏదైనా జరుగుతోంది వినడు. వాళ్ళ వల్ల ఏం సమాజానికి ఏమిటి ఉపయోగం? చెడు సహించకు, బికమ్ ఏ హీరో. అది 4వ కోతి. అది కొత్త డైమెన్షన్ అన్నమాట. నాటకం రాసి అది గెద్దనాపల్లి అని ఒక సంస్థ ఉండేది. గెద్దనాపల్లి ఒకప్పుడు గెద్దనాపల్లి పరిషత్ అంటే దానికి భోజనాల పరిషత్ అని పేరుండేది. దాన్ని పంతం పద్మనాభం గారిని ఎండోమెంట్స్ మినిస్ట్రీ చేశారు. ఆయన నిర్వహించేవాడు గెద్దనాపల్లి పరిషత్, ఈస్ట్ గోదావరి. మొత్తం రాష్ట్రాల్లో ఉండే ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ కండిషన్ అంటే ఒక వారం రోజులు నడిపేదేవాడు. వారం రోజుల పాటు పెళ్లి భోజనాలు అన్నమాట. అందరికీ ఏం కావాలి షడ్రసోపేతమైన భోజనాలు పెట్టి ఆ పరిషత్తు నడిపేవాడు అన్నమాట. ఆ తర్వాత అలాగా అప్పటి ఆ సంప్రదాయం ఎలా ఉండేదంటే పాలకొల్లులో పరిషత్ జరిగిన, ఏలూరులో పరిషత్ జరిగిన, చిలకలూరుపేట పరిషత్ జరిగిన నాటక పరిషత్ అంటే నాటకం బతకడానికి పరిషత్తు ప్రధానమైన అంశం అయిపోయి కూర్చుందన్నమాట. ఫస్ట్ జ్ఞాపకం ఉంటే నెల్లూరు కళా పరిషత్ సుబ్బరామరెడ్డి గారు ఆయన ఉండేవాడు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమిటంటే అప్పటికి ఇంకా నాటకాలు పరిచయం కాని క్రమం చూస్తే నెవ్జా నాటక కళా పరిషత్లో ఏకపాత్రాభినయాలకి ఆహ్వానం ఉన్నది. అందులో అప్పుడు నేను గల్లీకా ఉస్తాద్ అనే ఒక తెలంగాణ యాసతోటి ఒకటి రాసి ఆ స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసి రమ్మని. ఓకే. కానీ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. నెల్లూరు ఎలా వెళ్ళాలి, ట్రైన్లో ఎలా వెళ్ళాలి, అసలు ఎక్కడ దిగాలి నాకు అవగాహన లేని కారణంగా నేను అది మానేసాను నాటకం. ఇంకా సో అలా అప్పుడు మీరు వెళ్ళలేకపోయిన ఏక్ దిన్ కా సుల్తాన్ తర్వాత మీరు నెంబర్ ఆఫ్ షోస్ అది ఏక్ దిన్ కా సుల్తాన్ వేసాం, చాలా చోట్ల వేసాం. నేను వెళ్ళలేకపోయింది గల్లీకా ఉస్తాద్ అని ఒక కామెడీ అప్పట్లో అన్నమాట. ఓకే. చాలా చోట్లే వేశాం ఓకే. నాటకంగా. ఆ తర్వాత ఈ గార్ధభాండం ఎప్పుడైతే చాలా ప్రసిద్ధి అంటే బాగా పాపులర్ అయ్యి అన్ని చోట్ల ఆల్ ఓవర్ 2 రాష్ట్రాలు అప్పటికి అవిభక్తం కాబట్టి మొత్తం అన్ని చోట్ల వేశాం. వేసిన తర్వాత ఏమైందంటే మాకు బరంపురం ఈ ప్రవాసాంధ్రులు కూడా మమ్మల్ని పిలుస్తుండేవాళ్ళు. అయితే ఆ టైంకి ఏమిటంటే నేను నిరుద్యోగి అంటే బీకామ్ పాస్ అయిపోయి పనేమీ లేక మా గురువుగారు రమ్మంటే నేను చెన్నైకి వెళ్ళాను. ఓకే. చెన్నైలో తణికాచలం స్ట్రీట్ అంటే దాని పేరు అంటే హిందీ ప్రచార సభ ఉండే ఒక ఏరియా అన్నమాట. పాండీ బజార్కి ప్యారలల్ రోడ్, పాండీ బజార్కి పక్కన అన్నమాట. అంటే పాండీ బజారు అప్పట్లో వెలిగిపోతుండేది. ఈ ఆర్టిస్ట్గా అప్పుడు అందరూ అక్కడ ఈజీగా కనపడుతుండేవాళ్ళు. నేను గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు సార్ నేను
ఇద్దరిని కలవాలనుకుంటున్నాను ఇక్కడ. ఒకరేమిటంటే బాపు గారు, రెండు చిడతల అప్పారావు. తమాషా నాకే చూడు, కాంట్రాస్ట్ చూడు, అక్కడ బాపు ఇక్కడ. అంటే చిడతల అప్పారావు ఇదే ఉందా, ఇక్కడే మన శాంతాభవన్ అని చాలా ప్రసిద్ధమైన హోటల్ ఒకటి ఉండేది అక్కడ. ఇప్పుడు అది లేదనుకుంటా. పొద్దున్న 5 గంటలకో 4 గంటలకో మొదలవుతే అక్కడ ఆ టిఫిన్లన్నీ పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టుకుని షూటింగ్స్కి వెళ్ళిపోతుండే. అంటే నీకు 7:30, 8 అయ్యేటప్పటికి అక్కడ ఇడ్లీ అయిపోయేది. అంత ఫేమస్ శాంతాభవన్. సో ఏం చేశాడంటే మా గురుగారు, సరే రా అని చెప్పి తీసుకెళ్ళి చాలా తమాషాగా అక్కడ చిడతల అప్పారావు, ఇంకొక ఎవరో 2-3 ఉన్నారు. అరే అప్పారావు, హైదరాబాద్ నుంచి మా శిష్యుడు వచ్చాడరా, వాడు నీకు విపరీతమైన ఫ్యాను, ఇద్దరినే చూస్తా అన్నాడు, ఇద్దరినే కలుస్తా అన్నాడు, అందులో బాపు గారు నువ్వు అంటే. అప్పుడు అతను పక్కవాడు, చూసావా నా కోసం ఎలాంటి వాళ్ళు ఉన్నారో అని అతన్ని పరిచయం చేశాడు. ఈ పక్కనున్న అతను ఎవడంటే, ఏంటి సోదరా ఏంటి రాద్దామని వచ్చావా అంటే, అవును సార్, ఇప్పుడు కాదులే కానీ రేపు పొద్దున కలువు అని. సో చిడతలప్పారావుని చూసాను. అప్పటికి ఇంకే ఫోటో సెల్ఫీ ఇవేం లేవు. సరే కాసేపు కూర్చొని ఏదో కాఫీ దాకా కబుర్ చేసుకున్నాడు. ఈ రెండో క్యారెక్టర్ ఎవరైతే చెప్పానో అతను నా జీవితంలో చాలా ఉపయోగపడ్డాడు. ఎట్లా, పొద్దున్న 9 గంటల 7:30, 8 ఎర్లీ మార్నింగ్ రాళ్ళపల్లి గారు పొద్దున్న 7 o'clockకి కారు వచ్చేది. ఈయన 5కి లేచి పూజ పునస్కారం అన్నీ చేసేసుకుని బయట కూర్చునేవాడు అన్నమాట, ఒక కిళ్ళి వేసుకుని. అంటే ఆయన ఆ క్రమశిక్షణ ఏమిటంటే, కంపెనీ కారు మన ఇంటి ముందు 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు. అదొక ఫిలాసఫీ, ఒక ప్రిన్సిపల్ ఉండేది ఆయనకి. ఆయన వెళ్ళిపోయేవాడు. మధ్యాహ్నం నేను ఎంపీ ప్రసాద్ అని కన్య వయసులో విలన్ వేషం వేశాడు అతను. తర్వాత శ్రీకృష్ణ అని ఎవరో ఉండేవాళ్ళు. ఈ అందరూ ఏంటంటే పొద్దులేచిగా వేషాలకు వెతుక్కుంటూ అప్పటికి బిజీగా ఉన్న ఆర్టిస్ట్ రాళ్ళపల్లి గారే. అంటే ఆ ఇంటి రెంటు, మిగతా వ్యవహారాలు, ఫుడ్ గిడ్డు అన్నీ చూస్తుంది ఆయన అన్నమాట. సో ఆయన 7:30కి వెళ్ళిపోయేటప్పటికి రోజు పొద్దున్న ఏం చేసేవాడంటే 7:30 ఆ ప్రాంతాల్లో మేము శాంతాభవన్కి వెళ్ళి అక్కడ తక్కాళి చట్నీ అని ఫేమస్. తక్కాళి అంటే ఏం లేదు, టమాటా పచ్చడి. అప్పట్లో అది పావలా. 50 ఏళ్ల క్రితం సపరేట్గా పచ్చడి కావాలంటే అది పావలా అన్నమాట. ఇంకా తలుచుకుంటే ఎప్పుడు కూడా నోట్లో అది అలాగా. సాంబార్ పరిమళం మొత్తం అసలు స్ట్రీట్ అంతా వచ్చేదన్నమాట. సరే మొత్తానికి అతను వెళ్ళిపోగానే నేనేమిటంటే ఇతను కలుస్తున్నాడు కదా, అందుకని నేను మా గురుగారి దగ్గర ఒక గొప్ప గుణం ఏంటంటే, నేను నిరుద్యోగిని కదా, అందుకని నేను డబ్బులు అడగడానికి మొహమాట పడతానని చెప్పి నా ప్యాంట్ జేబులో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు అన్నమాట. సో నేను చూసుకుంటే ఉండేది. సరే నేను ఇతను కలుస్తా అన్నాడు కదా, అసలు ఇతని వ్యవహారం ఏంటో చూద్దామని మన్నాడు. చెప్పమ్మా ఏంటి, ఇట్లా దా మనం కూర్చుని మాట్లాడుకున్నాం అని శాంతమ్మ 2 దోశ చెప్పు అన్నాడు. అంటే నేను లేదు సార్, నేను గురుగారితో వచ్చి తినేసాను అంటే, అయితే ఒక స్పెషల్ మసాలా దోశ చెప్పాను. ఏంటి ఎవరు కావాలి నువ్వు, మన విశ్వామని ఏమైనా కలుస్తావా? విశ్వం గారు అదేనయ్యా కాసిన విశ్వనాథ్, మీరందరూ విశ్వనాథ్ అంటే విశ్వం అంటాను నేను, బాగా క్లోజ్ కదా నేను. అలాగే పోనీ లక్ష్మణ్ కలుస్తావా? లక్ష్మణ్ గారు అంటారు బాపు. అమ్మ ఇదేంటంటే అంత అయిపోయాక చూడు బ్రదర్, ఈ పక్కన ఆంధ్ర కిళ్ళి షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ సిగరెట్స్ అంటే 12 కాదు, 10, ఒక పెట్లో 10 ఉంటాయి కదా, 5 సిగరెట్స్ అది పట్టుకొచ్చేసాయి. ఈలోగా తింటున్నాడు. నేను వెళ్ళి నా డబ్బులతోటి తీసుకొచ్చి పెట్టి
ఈలో కాఫీ తాగుతా అంటే 1/2 ఎందుకు 2 కాదు నేను సార్ అంత తాగలేనంటే సరే ఒక కాఫీ ఒక ఎంటీ కప్ అనుకో. వీడు మొత్తం ఇండస్ట్రీ అంతా తన చేతిలో ఉంది అన్నట్టు చెప్పేశాడు అన్నమాట. తర్వాత సాయంత్రం వచ్చాక నేను రాళ్ళపల్లి గారికి చెప్పా, విశ్వం అంటున్నాడు, సత్యరాజ్ అంటున్నాడు అంటే ఆడి బాగుందా నీ ఉత్తిది అని. కాకపోతే ఇది చాలా ఏళ్ల తర్వాత మనీ అనే సినిమాలో, మనీ సినిమా తీసాం కదా, మన శివనాగేశ్వరరావు డైరెక్టరు, వర్మ ప్రొడ్యూసరు. నాకు ఇంకా అప్పుడు నేను అందులో ప్రవేశించలే. చాలా ప్రొజెక్షన్స్ వేశారు అన్నపూర్ణలో, అది బిజినెస్ అవ్వట్లా ఎందుకో. చక్రవర్తి వీళ్ళందరూ ఉన్నారు అందులో. ఒకసారి రాము వచ్చాడు, వచ్చి సినిమా చూసాం. ఇంటర్వెల్లో నేను మహర్షి, మా జనార్దన్ మహర్షి ఇద్దరం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమిటా పరిస్థితి అంటే, కష్టం సార్ అన్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది, ఏమి ఎంటర్టైన్మెంట్ అంత పండలేదు సంథింగ్ అనుకున్నాం. వచ్చిన తర్వాత వర్మ అన్నాడు, మిస్టర్ భరణి ఇప్పుడు ఇందులో ఒక కొత్త ట్రాక్ ఏమన్నా యాడ్ చేస్తే ఎలా ఉంటుందని. ఏం ట్రాక్ సార్? ఒక గుండా, వాడికి ఎప్పటికైనా సినిమా యాక్టర్ కావాలని ఒక తాపత్రయం, అలాంటి వాడే ఏమన్నా మనం క్రియేట్ చేస్తే వాడిని ట్రాప్లో వేసే ఒక క్యారెక్టర్ ఏదన్నా. వెంటనే నాకు ఈ చెన్నైది అది గుర్తొచ్చింది. అప్పుడు నేను ఇన్సిడెంట్ చెప్పా, నీకెందుకు వాడా నీడా మాట్లాడిస్తా. ఇది నేను అప్పటికప్పుడు చెప్పేటప్పటికి చచ్చేలా నవ్వాడు వర్మ. అప్పుడే మాణిక్యరావు అని ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవాడు అన్నపూర్ణ స్టూడియో. వాడు అలా వెళ్తున్నాడు, వెళ్తుంటే వాడి పేరు మాణిక్యం, ఇది క్యారెక్టర్. అంటే మీరు అర్జెంటుగా 2 రోజుల్లో స్క్రిప్ట్ మొత్తం రాసుకున్నాండి, ఎల్లుండి షూటింగ్ అన్నాడు. మొత్తం స్క్రిప్ట్ బ్రహ్మానందం ఆ వేషం, వాడిని మోసం చేసే మాణిక్యం ఈ వేషం నేను. ఇది సారథి స్టూడియోస్లో స్క్రిప్ట్ రాసి తీసుకెళ్ళా. ఇంకా శ్రీనాగేశ్వరరావు షూట్ చేసి, అది సీన్స్ ఎంత బాగా వస్తున్నాయి అనే దాని మీద వర్మ నడునో మనం పాట కూడా పెడదాం దీనికి. సో పాట కూడా పెట్టాడు. పెట్టేటప్పటికి ఇంకా అది ఎంత సెన్సేషన్ హిట్టో. కాందాదా కాందాదే కదా, కాందాదా. బ్రహ్మానందం 50 ఫీట్ కటౌట్ అక్కడ. సో ఇది ఒక సెన్సేషన్. అంటే మనకు తెలియకుండానే కొన్ని ఇట్లా పాపులర్ అయిపోయింది. అయితే మన నాటకాన్ని గురించి వస్తున్నాం కాబట్టి, ముగింపు లేని కథ వివిధ ప్రాంతాల్లో చాలా చోట్ల మేము వేసిన తర్వాత, అప్పట్లో హుస్సేన్ అనుకుంటా ఆయన ఇన్ఛార్జ్ ఉండేవాడు. ఆయన ఆంధ్ర క్లబ్ కళాసాగర్, అక్కడ తెలుగు నాటకాలు వేయిస్తుండేవాడు ప్రతి సంవత్సరం. ఒక సంవత్సరం ముగింపు లేని కథ నాటకం మీరు వేయండి అని మమ్మల్ని, మాకు చాలా ఉత్సాహం. ఎందుకంటే ఒకటి, అందరు ఆర్టిస్టుల ముందు వేయాలి. చెన్నై వెళ్తున్నాం ట్రైన్లో ఫస్ట్ టైం, అది ఒక గొప్ప అనుభూతి కదా. సో మొత్తానికి వెళ్ళాం. వాళ్ళు రూమ్స్ ఇచ్చారు ఆంధ్ర క్లబ్లో. అక్కడ సాయంత్రం ప్రదర్శన. నాకు గుర్తుండి గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఆత్రేయ గారు అప్పుడు లేరు, వేరే పరిషత్ వేరే నాటకం అప్పుడు వచ్చారు. రాజుబాబు, ఇంకా కేఎన్టీ శాస్త్రి, అప్పటి ప్రముఖ హీరోలు, ముఖ్యంగా క్యారెక్టర్ యాక్టర్స్ ఎక్కువ మంది, రచయితలు, కవులు, కృష్ణశాస్త్రి గారు, వీళ్ళందరూ. మేము నాటకం ప్రారంభమైంది. ఈ నాటకం మాది 1 hour 2 hours ఉంటుంది నాటకం. అంటే 2 నాటికలు కలిపి, ముగింపు లేని కదా, జీవన్ముతుడు అనే 2 నాటికలు కలిపి ఒక నాటకంగా తయారు చేశాడు. ఓకే.
నాటకం చాలా జనరంజకం, అపారంగా రెస్పాన్స్ వచ్చింది. పైగా అప్పటికే ఆయన కొంచెం చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు కదా రాళ్ళపల్లి గారు. అంతా అయ్యాక మేము కృష్ణశాస్త్రి గారు కూర్చున్నారు, కుర్చీలో కూర్చొని చూస్తున్నారు. అయిపోయింది. మేమందరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాం. అప్పటికే ఆయనకి గొంతు ఆపరేషన్ అయిపోయి మాటలు రావట్లే. ఆయన దగ్గర చిన్న స్లిప్పు, ఇంత కట్ట పేపర్సు, పెన్ను. చూశారు కదా నాటకం ఎలా ఉందంటే ఆయన రాసి ఇచ్చాడు. అందులో ఏం రాశాడంటే, ముగింపు లేని కథ నాటకంలా లేదు, కిటికీ తీసి చూస్తున్న ఒక జీవితంలో ఉంది అని కితాబు ఇచ్చారు. దాంతో మేము చాలా పొంగిపోయాం అన్నమాట. అలాగా ముగింపు లేని కథ ఒక చరిత్ర సృష్టించింది. తర్వాత పాపం దాన్ని ఎలాగైనా సరే సినిమా తీయాలని ఒక తాపత్రయం ఉండేది గురుగారికి. దానికోసం మేము చాలా రోజులు కుస్తీ పట్టాం. ఏదో స్క్రిప్ట్ రాసి ముగింపు లేని కథ సినిమా చేద్దామని. బట్ అది కుదరలేదు. సార్ అలాగే ఇప్పుడు కృష్ణశాస్త్రి గారు ముగింపు లేని కథకి అద్భుతమైన ప్రశంస ఇచ్చారు కదా. సేమ్ ఆ తర్వాత అదే చెన్నైలో ఆత్రేయ గారు మీ నాటకం చూసిన తర్వాత నేను నాటకాలు రాయలేదు కదా, అయినా కూడా పర్వాలేదు నాటకం బతుకుతుంది అన్న కామెంట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అది దాని నేపథ్యం ఏమిటంటే, ఇలాగా కళాసాగర్లో ప్రతి సంవత్సరం నాటకాలను పిలిచి వేస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి నేను గార్ధపాండం, కుక్కురోకో, గోగ్రహణం అని నాటకం రాశాను. ఈ గోగ్రహణానికి ఒక నేపథ్యం ఉంది. ఏమిటంటే, అప్పటిదాకా నాటకం రంగస్థలం ప్రొసీనియం థియేటర్ అంటారు. అంటే ప్రొసీనియం అంటే నాటక రంగస్థలం మీద ఉండే నాటిక. ఇది మేము అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ నిజాం కాలేజీలో ప్రారంభించినప్పుడు నేను, తల్లావజుల సుందరం, డిఎస్ఎన్ మూర్తి, ప్రసాద్ రెడ్డి, ఇంకా చాలామంది, అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండే నాటక ప్రముఖులు అందరం అప్లై చేసాం. ఓకే. అందరికీ సీట్లు వచ్చాయి, దాదాపు 20 మంది అన్నమాట. సో ఫస్ట్ టైం నాటకం వేయడం కాకుండా నాటకం గురించి చదువుకోవడం ప్రారంభించాం. అంటే నాట్యశాస్త్రం ఏమిటి, వెస్ట్రన్ థియేటర్ ఏమిటి, తమిళ థియేటర్ ఏమిటి, కన్నడ థియేటర్లో ఎవరు ప్రసిద్ధులు. ఎందుకంటే మాకు కన్నడ నుంచి కొంతమంది గెస్ట్ లెక్చరర్స్, మలయాళం నుంచి కొంతమంది గెస్ట్ లెక్చరర్స్, ఇలా వివిధ మన దేవదాస్ కనకాల గారు మైమ్ నేర్పేవాడు, మూకాభినయం మాకు. మా ప్రిన్సిపాల్ మొదలు నాగభూషణ్ శర్మ గారు, తర్వాత చాట్ల శ్రీరాములు, రాజా రామదాస్ గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మేము రాజా రామదాస్ గారు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, రాజా రామదాస్ గారు ఇక్కడ పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ రాకముందు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లెక్చర్ అయినప్పుడు రజనీకాంత్ ఆయన శిష్యుడు. ఎలాంటి శిష్యుడు? రజనీకాంత్ ఆర్థికంగా బాగాలేక ఫీజు కట్టలేని పరిస్థితుల్లో, అందుకని నేను కడతాను నీ ఫీజు అని అతని ఫీజు కూడా రాజా రామదాస్ గారు కట్టారు. అంతవరకు మాకు తెలుసు. తర్వాత ఉత్తరోత్తర నేను ఒకసారి సురేష్, అమ్మ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ భాష అనే సినిమా చేస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళా. ఒకే స్టూడియోలో బావలు సయ్య పాట అట్లాంటిది అక్కడ అందులో బాబు మోహను ఉండగా నేను కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తూ గ్యాప్లో సిగరెట్ కాల్చడానికి బయటకు వచ్చినప్పుడు సురేష్ కృష్ణ గారు కలిశారు. అరే సార్ నువ్వు నీ అన్నపూర్ణ ఎక్కడ అంటే, ఆయన అమ్మ అనే సినిమాలో నేను వేషం వేశాను. మా పక్కన భాష రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. రజనీకాంత్ అనగానే కొంచెం ఎక్సైట్ అయ్యి సరే నేను రావచ్చా అంటే భలే రండి అని ఆ మెట్ల నుంచి
భాష ఆయన దిగడం సీన్ ఏదో ఉంది ఇట్లా. ఆయన దిగడం కూడా చాలా స్టైల్గా అయ్యాక నేను ఒక సోఫాలో ఇలాగ కూర్చున్నా. అక్కడ ఆయన అలా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత కృష్ణ వచ్చి ఈజ్ ద రైటర్ ఫ్రమ్ సో అండ్ సో తెలుగు నాటకాలు అట్లాగానే వస్తాయి అని సిగరెట్ వెలిగించాడు. నేను ఎలా మొదలు పెట్టాల సంభాషణ అని, సార్ మీ గురువు గారైన రాజారాం దాసు నాకు కూడా గురువే అన్న. అనగానే ఫర్ మై సర్ప్రైజ్ ఆ సిగరెట్ కాలుస్తున్న సిగరెట్ ఇలా తీసేసి ఇలా ఇలా సార్ చెప్పండి రాజారాం దాస్ గారు అని. అంటే గురువు పేరు వినగానే సిగరెట్ పక్కకు పెట్టాడు ఆయన. అంటే ఇట్లా ఇక్కడి నుంచి అడయార్ నుంచి వచ్చేసిన తర్వాత ఆయన అక్కడ పీజీ డిప్లొమా థియేటర్స్లో మాకు లెక్చరర్స్ ఆయన. అంటే చాలా గొప్ప మనిషి అండి అన్నాడు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే రాజారాం దాస్ గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి గ్రీన్ కార్డు రావడానికి ఈయన సహకారం ఉంది. కాస్త ఆర్థికమైన సహకారం ఈయన చేశాడు. అంతకుముందు రాజారాం దాస్ గారుతో మేము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మేము అన్నాం, ఏం సార్ మీరు రజనీకాంత్ లాంటి వాడు మీ శిష్యుడు ఉన్నప్పుడు మీరు ఆయనతో ఏదైనా సినిమా మీ ప్రొజెక్షన్ అట్లాంటి ఏదైనా ₹4 సంపాదించుకోవచ్చు కదా అంటే, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, రజనీకాంత్ నాకు ఒకసారి ఇలా చెప్పాడురా, ఏమని అంటే, గురుగారు మీరు పని చేయండి, నేను ఒక ఆఫీస్ తీస్తాను అక్కడ చెన్నైలో, మీ పని ఏమీ లేదు, మీరు అందులో కూర్చోండి అంతే, నేను అనౌన్స్ చేస్తాను పలానా మీరు ప్రొడ్యూసర్ అని, డబ్బు వస్తుంది తీసుకోండి అంతే మీ పని అన్నాడు. కానీ నేను విద్యాదానం చేశాను కదరా, ఇలా అడగను అని చేత నేను రిజెక్ట్ చేశాను సున్నితంగా అన్నాడు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. వెనక్కి వస్తే పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు మాకు సర్రియలిజం అంటే ఏమిటి, థియేటర్ ఆఫ్ ద అబ్సర్డ్ ఏమిటి, ఎగ్జిస్టాన్షియలిజం అంటే ఏమిటి, మోడర్న్ థియేటర్ ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఎలాంటి నాటకాలు వేస్తున్నారు, అందులో ఏ ఏ ప్రయోగాలు జరుగుతున్నాయి, ఇవన్నీ బాగా చదువుకున్నప్పుడు అందులో భాగంగా వీధి నాటకం అంటే స్ట్రీట్ ప్లే. అప్పుడే బెంగాల్లో బాదల్ సర్కార్ జులూస్ అనే ఒక నాటకం రాశారు. అది వీధి నాటకంగా చాలా ప్రచారం అయింది. దాన్ని వైజాగ్ అత్తిలి కృష్ణ గారు ఊరేగింపు అనే ఒక నాటకం రాసి అది అక్కడక్కడ వైజాగ్లో ప్రదర్శిస్తూ ఒకసారి రవీంద్ర భారతి మెట్ల పక్కన ఓండేస్ ఎంటీ స్పేస్లో ప్రదర్శించాను. అది నేను చూడడం జరిగింది. ఇప్పటి వరకు నాటకం రంగస్థలం మీదే చూసాం, ఇది రోడ్డు మీద నాటకం ప్రదర్శించడం మమ్మల్ని ఆకర్షించి ఇలాంటి నాటకం ఏదైనా తయారు చేస్తే బాగుండు అని నేను గోగ్రహణం మొదలెట్టా. ఇది పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ, ఒక లేడీ ఆర్టిస్టు, మిగతా ఒక 10 మంది మిగతా ఆర్టిస్టులు. అంటే దానికి తమాషాగా పేర్లు ఏం పెట్టా, పాత్రలకి ఆది, సోమ, మంగళ హీరోయిన్, బుధ, గురు, శుక్ర, శని విలన్, ప్లస్ సూత్రధారుడు 7 + 8. ఇలాగా మేము ఒక రిహార్సల్ తయారు చేసి దాన్ని ఫస్ట్ టైం ఎక్కడ ప్రదర్శించాలి అని తీసుకెళ్ళి జామి ఉస్మానియా అని సీతాఫల్ మండి దాటి తర్వాత ఒక ఎంటీ ప్లేస్, ఒక రైల్వే ఒక కాలనీ అన్నమాట. పొద్దున 7 o'clockకి మేము వెళ్ళి ఈ కిరసనాయిల్ డబ్బా మీద టక గోగ్రహణం అని సౌండ్ చేసి మెల్లిగా నాటకం మొదలెట్టాం. ఎవరు లేరు, జనం ఎవడో పొడుదోముకుంటూ బట్టలు ఆరేస్తూ ఏదో పూజ చేస్తూ ఇట్లా గోడల
నుంచి అలా తొంగి 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 చూస్తూ నాటకం కరెక్ట్గా మేము నాటకం 1 అవర్ అయ్యేటప్పటికి పిల్లలు పెద్దలు కలిసి ఒక 20-30 మంది మా చుట్టూ చేరడం, ఆ విధంగా గోగ్రహణం నాటకం జనంలోకి. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, దాదాపు ఒక 30-40 సార్లు మేము అన్ని చోట్ల గోగ్రహణ నాటకం వేసాం. సార్, కళాసాగర్ ద్వారా చెన్నైలో మనం ప్రదర్శనల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆత్రేయ గారు మీకు అద్భుతమైన కితాబ్ ఇచ్చారు. అది ఎలా జరిగిందంటే, గోగ్రహణం ఎప్పుడైతే మేము ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటల్గా రాసి స్ట్రీట్ ప్లే చేసామో, అది చాలా చోట్ల దాదాపు ఒక 25-30 చోట్ల రోడ్ల మీద వేయడం జరిగింది. ఆ తర్వాత మన రాజమండ్రికి చెందిన రామనాథం అని ప్రజానాట్య మండలి కళాకారుడు, నాకు తెలిసి 2000 ప్రదర్శనలు ఇచ్చాడు ఆల్ ఓవర్ అన్ని చోట్ల. ఇట్లా అది బాగా పాపులర్ అయింది. దానికి నాకు చాలా ప్రెస్టీజియస్ అవార్డు కూడా తెలుగు యూనివర్సిటీ ద్వారా ఉత్తమ రచన అవార్డు వచ్చింది. ఈ క్రమంలో నేను గతంలో మన కళాసాగర్కి వెళ్ళామని చెప్పాం కదా, అలాగే ఈసారి గోగ్రహణం తీసుకుని వెళ్ళాం. గోగ్రహం తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రోజు మేము వేసాం. అదే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. నాటకం అయిపోయిన తర్వాత జడ్జిలు లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటున్నారు దేనికి ఇవ్వాలని. సభ జరుగుతోంది. సభలో ఆత్రేయ గారు ఉన్నారు. జనరల్గా ఏమిటంటే నాటకాల ప్రస్తావన రాకూడదు, అంటే ఏ నాటకం బాగుంది అట్లా మాట్లాడకూడదు. ఆత్రేయ గారు పాపం వేదిక మీదకి ఆయన మాట్లాడమనేటప్పటికీ ఆయన అప్పుడే నాటకం చూశాడు కదా. ఆయన ఏమన్నాడంటే, ఆత్రేయ గారు తెలుగు నాటకానికి సంబంధించిన చాలా రాశారు నాటకాలు, చాలా ప్రసిద్ధుడు కూడా. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాక నాటకాలు ఎందుకు రాయట్లేదంటే రాస్తాను అట్లా అంటుండే కాలం గడిచిపోయింది. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఇప్పటిదాకా నాటకాలు రాస్తాను అని బెదిరించాను, ఇంకా నేను నాటకాలు రాయను. ఎందుకు రాయనంటే, అదిగో తనికెళ్ళ భరణ్ అనే కుర్రాడు వచ్చాడు, అతను రాసిన నాటకం నేను చూశాను, అంచేత ఇంకా నేను నాటకాలు రాయక్కర్లేదు. అది ఒకటి. రెండోది, నేను ఇప్పుడే ఒక పాట రాసి వచ్చాను, నాకు 500 రూపాయలు పారితోషికం తీసుకున్నాను, అంటే అడ్వాన్స్ తీసుకున్నట్టున్నాడు. ఈ 500ని నేను ఆ మురళీ కళా టీంకి నేను ఇచ్చేస్తున్నాను అని ఇచ్చాడు. చాలా పెద్ద అమౌంట్ అప్పట్లో. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, అతను నాటకం చూసి దాన్ని మెచ్చుకోవడం. అది కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు. ఉత్తమ ప్రదర్శన మాకు వచ్చినా కూడా ఆ ప్రదర్శన రాకముందు ఆ మాట అనడం కరెక్ట్ కాదు. బట్ ఆయన ఏదో ఉత్సాహం కొద్దీ అనేశారు. మేమేమో అందులో ఆత్రేయ గారి పేరు మీద ఒక 100 రూపాయల మీద ఆత్రేయ గారు అని రాసుకుని అది దాచుకుని మిగతాది మా టీం అంతా సరదాగా ఖర్చు పెట్టేసుకుంది అనమాట. అలాగే కళాసాగర్ మరొకసారి మేము వేసినప్పుడు అందులో ప్రసిద్ధ తమిళ నాటకకర్త చో రామస్వామి మా కుక్కరోకొక్క చూసి ఏమన్నాడంటే, ఈ నాటకం భారతదేశంలో ఉన్న అన్ని చౌరస్తాల్లోనూ ప్రదర్శించదగ్గ నాటకం అని ఆయన కూడా చాలా మెచ్చుకున్నాడు. సో ఇవన్నీ ఏమిటంటే మాకు ప్రయోగాత్మక నాటకం. మేము అప్పటిదాకా ప్రొసీనియంలో కొంచెం మెలోడ్రామిక్ నాటకం నుంచి రియలిస్టిక్ నాటకం రాళ్లపల్లి గారు రాస్తే మేము ప్రయోగాలు చేస్తూ ఇంకా అక్కడి నుంచి, ఎందుకంటే నేను దేవదాస్ కనకాల గారి దగ్గర మైమ్ నేర్చుకున్నాను. అది పీజీ డిప్లొమా. అంటే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను నేను. అంటే మైమ్ ఎందుకు అంటే, అంతకుముందు ఏదైనా వస్తువులు, అంటే మా రాళ్లపల్లి గారి నాటకం ఎలా ఉండేదంటే, టేబుళ్ళు, కుర్చీలు, సెట్టు, గడియారం, ఫోటోలు, బోల్డ్ అంత సెట్ ఉండేది, బోల్డ్ అంత మ్యూజిక్ ఉండేది, మేకప్ ఉండేది. దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుండేది. ఎంత ఖర్చు అవుతుండేదంటే, మాకు అప్పట్లో 1116 కనుక మాకు ప్రైజ్ వస్తే మాకు 3000 అయ్యేది. ఇది వెళ్ళి రావడం. ఇప్పుడు రైల్వేలో 50% కన్సెషన్ ఉండేది మాకు, ఇప్పటికి కూడా ఉన్నట్టుంది అది.
ఇంత వెళ్ళి మేము ఇంతమంది 15 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వెళ్ళి ఒక నాటకం వేస్తే మాకు వచ్చే 1000 రూపాయలు, వేరేజ్ ఈ ప్రదర్శన పారితోషికం సరిపోయేది కాదన్నమాట. దానివల్ల రాళ్లపల్లి గారు అప్పులు చేసేవాడు. అప్పులు చేసి ఏం చేసేవాడు, సాయంత్రం నాటకానికి వచ్చే ఆర్టిస్టులకి శుభ్రమైన టిఫిన్లు, కాఫీలు, కొంతమందికి సిగరెట్లు, ఇట్లాగా ఒక రాజపోషణ జరుగుతుండేది. దానివల్ల ఖర్చు ఎక్కువైపోయేది. ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు అనే నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నానంటే, ఒకరోజు రాళ్లపల్లి గారి ఇంటి వెనకాల ఒక చిన్న స్కూల్ షెడ్ ఒకటి ఉంది, అక్కడ రిహార్సల్ చేస్తున్నాం. అప్పట్లో నేను సిగరెట్ కాల్చేవాడిని. నాటకం గ్యాప్లో బయటకు వచ్చి సిగరెట్ కాలుస్తున్నాను. ఎదురుగుండా సంఘటన ఏమిటంటే, రాళ్లపల్లి గారి ఇంట్లోంచి ఇలాంటి సోఫా కమ్ బెడ్, ఇద్దరు ఆర్టిస్ట్, వాళ్ళు కూడా అంతకుముందు నాటకంలో వేసిన వాళ్ళే, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వాడే రాళ్లపల్లి. అయినా సరే వాళ్ళ దగ్గర అప్పులు చేసినందుకు ఆ అప్పు కింద ఆయన కట్టలేకపోతే సోఫా కమ్ బెడ్ని రిక్షాలో పెట్టి తీసుకెళ్ళిపోయారు. నాకు అది చివుక్కుమంది. తర్వాత అదే ఇంట్లో ఆ రాత్రి నేను చాపేసుకు పడుకున్నాం. చాలా చాలా ఫీల్ అయ్యాడు ఆయన. భరణి ఇట్లా జరిగింది, మన వాళ్ళే వీళ్ళ కోసమే కదా ఖర్చు పెట్టా అంటే, సార్ తప్పు మనది సార్, మనం ఖర్చు పెట్టాము, అప్పుల పాలయ్యాము, వాళ్ళకి ఆ కృతజ్ఞత లేకపోయింది, సర్లే వదిలేయండి అని చెప్పి ఈ సంఘటన నా మీద ఎంత బలమైన ముద్ర పడిందంటే, నాటకం కోసం మనం ఖర్చు పెట్టకూడదు, మన నాటకానికి ₹5 కన్నా ఎక్కువ ఖర్చు అవ్వకూడదన్న ఉద్దేశంతో గార్ధభాండం రాసిన, కుక్కురోకోకు రాసిన, గోగ్రహణం రాసిన, జంబూద్వీపం రాసిన ₹1 కూడా ఖర్చు. అంటే మేమేం చేసాం, అసలు లేడీ ఆర్టిస్ట్ లేదు, అంటే మన ₹200 లేవు, మేకప్ లేదు, మ్యూజిక్ చిన్న క్యాసెట్ అది ప్లే చేస్తుండేవాళ్ళం. సో లోయెస్ట్ పాసిబుల్ అంటే దాదాపు ₹5 నాటకం వేసే స్థితికి మేము రావాల్సిన, అంటే ప్రయోగం చేయడానికి మాకు నెససరీ అదనమాట. నెససరీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనే పాయింట్ మీద మేము ప్రయోగాత్మక నాటకాలు అలా చేసుకుంటూ కావలసినంత డబ్బు సంపాదించాం. కుక్కురోకోకి మేము 2 నెలల్లో మేము సంపాదించిన డబ్బు, అప్పట్లో కుక్కురోకో ఇద్దరే వేషాలు, జోగి మా ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం, మాకు తలవజల సుందరం ఒక పాత్ర వేసేవాడు, నేనో పాత్ర, అతను దర్శకుడు, నేను రైటర్ని. మా పక్కన ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం మా మిత్రుడు ఉండేవాడు. ఈ వైర్లు కట్టడం ఇవన్నీ వీటన్నిటి కోసం ₹33,000 మేము సంపాదించాము. ఏది 1980 ఆ ప్రాంతాల్లో, అంటే 45 years బ్యాక్. అలాగా ప్రస్థానం కొనసాగి తర్వాత నేను ఇండస్ట్రీకి నేను కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సంస్థకి రచయితలు లేరు కదా, అప్పుడు కూడా నేను ఏమిటంటే జంబూద్వీపం అని నాటకం రాశాను. అది కూడా పొలిటికల్ సెటైర్. జంబూద్వీపంలో ఒక మూగ పాత్రను క్రియేట్ చేశాను. ఎందుకు, నేను చెన్నైలో ఉన్నా కాబట్టి ఈ నాటకం టీం అంతా అక్కడికి వస్తే మూగ వేషం 2 రోజుల్లో, అంటే డైలాగులు లేవు కాబట్టి 2 రోజుల్లో చేసేసి కళాసాగర్లో ప్రదర్శిద్దామని. అప్పట్లో ఇక్కడ లెక్చరర్గా ఉన్న పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ లెక్చరర్గా ఉన్న ప్రసాద్ రెడ్డి ఆ వేషం వేశాడు. అక్కడికి వచ్చారు టీం, ఎల్లుండి వేయాలి. నేను నాటకం రిహార్సల్ చూసా, అద్భుతంగా చేస్తున్నాడు ఇతను. ఇప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు కనుక నేను ఆ వేషం వేస్తే అంత దూరం నుంచి ఇన్ని రోజులు రిహార్సల్ చేసిన అతను డిసప్పాయింట్ అవుతాడు. రెండోది, నేను ఆల్రెడీ ఇక్కడ రచయితగా స్థిరపడ్డా. ఈ నాటకం చూసి అతన్ని ఎవరన్నా వేషం వేయచ్చు కదా, అందుకని నేనేమంటాను, లేదు ప్రసాద్ రెడ్డితోటే ఆ వేషం వేసి కంటిన్యూ చేద్దాం. సో కళాసాగర్లో ఆ వేషం విపరీతంగా పేలింది. అది జంబూద్వీపంలో హనుమంతు వేషం ఎప్పుడు వేసినా సరే అతనికి బెస్ట్ యాక్టర్ వచ్చింది, మూగవాడి వేషం. అది చూసి నాకు అప్పటి ఒక దర్శకుడు అతనికి వేషం ఇచ్చాడు. అట్లా మనం అనుకున్న ఫలితం అట్లా సాధించగలిగాం. సో అది ఇప్పుడు మీరు జంబూద్వీపం ప్రస్తావన వచ్చింది కాబట్టి, మొన్న రీసెంట్గా మీ నాటకరంగ స్వర్ణోత్సవాల్లో తొలి రోజు జంబూద్వీపము, కుక్కరొకో 2 ప్రదర్శించారు. అవి చూసిన ప్రకాష్ రాజ్ గారు, ఇవి ఇప్పుడే రాసినట్టుంది
ఈ కాలానికి తగ్గట్టుగా రాసినట్టుందని కామెంట్ చేశారు. అంటే నాటకం యొక్క అంటే నాటకం యొక్క సమస్య ఇంకా బతుకుందని దాని అర్థం. అంటే పాలిటిక్స్లో ఉండే స్వార్థ రాజకీయాలు అది ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నిన్న ఉన్నాయి, ఇవాళ ఉంటాయి, రేపు కూడా ఉంటాయి అవి. అలాగే గోగ్రహణంలో ఉండే ఆడవాళ్ళ సమస్యలు అది మొన్న ఉన్నాయి, నిన్నున్నాయి, ఇవాళ ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు నేను రాసిన నాటకాల్లోని సమస్యలు ఉన్నాయి, ఇంకా కంటిన్యూస్గా ఉంటున్నాయి. అందువల్ల ఆ మాట అన్నాడు. ఎస్, అది ద పర్పస్ ఆఫ్ డ్రామా ఈజ్. చాలా తమాషా ఏమిటంటే దాదాపు 5 ఏళ్ల క్రితం గోగ్రహణం నాటకం నేను స్ట్రీట్ ప్లేగా రవీంద్ర భారతి ఓపెన్ ప్లేస్లో స్ట్రీట్ ప్లేగా ప్రదర్శించినప్పుడు ఇద్దరు చాలా భారతదేశం గర్వించదగ్గ ఇద్దరు ప్రముఖులు నాటకం చూడడం తటస్థించింది. అందులో ఒకరు గరం హవా డైరెక్ట్ చేసిన రాము కరియత్, అలాగే స్పర్శ్ అనే సినిమా హిందీ సినిమాని డైరెక్ట్ చేసిన సాయి పరాంజపే. వాళ్ళిద్దరూ నాటకం చూసి వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడు సమాజంలో ఉన్న సమస్యని చాలా అద్భుతంగా దాన్ని ప్రతిబింబించారు అన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మ ఇది నేను 30 ఏళ్ల క్రితం రాసిన నాటకం. సో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారు. అంచేత ఒక నాటకం లేదా ఒక రచన లేదా ఒక కళారూపం యొక్క పరాకాష్ఠ ఏమిటంటే అది ఎప్పుడు అంటే శాశ్వతత్వం అనేది ఏదైనా. ఇప్పుడు చార్లీ చాప్లిన్ ఉన్నాడు, చార్లీ చాప్లిన్లో ఉండే కామెడీ ఏదైతే ఉందో అది శాశ్వతం, అంటే విషాదంలోంచి పుట్టే కామెడీ. సో అట్లాగా ఈ నా నాటకాలకి అలాంటి ఒక ఇమేజ్ రావడం అనేది ఒక అదృష్టం. నేను ఇలా ఉంటుందని నేనేమి రాయలేదు. రాసినప్పుడు అప్పటికి జనరల్గా ఏ రచయిత అయినా సమకాలీనమైన జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఓ నాటకం రాస్తాడు. ఇప్పుడు కన్యాశుల్కం రాసినప్పుడు కన్యాశుల్కం ఉంది, కన్యాశుల్కం చిన్న కడుపులో ఉన్న పిల్లల్ని కూడా అమ్మేసుకుంటున్నారన్న వేదనతోటి. ఎందుకంటే మన ఈజ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ ఆల్సో. ఎవరు మన గురదాడ అప్పారావు గారు కన్యాశుల్కం ముందు 4-5 పేజీల ప్రిఫేస్ ఇంగ్లీష్లో రాశాడు. అది ఎంత గొప్ప ఇంగ్లీష్ అంటే అది మనం డైరెక్ట్గా చదవడానికి కష్టం, అది మనం డిక్షనరీ పెట్టుకోవాల్సిందే. అంత గొప్ప ఇంగ్లీష్లో ఆయన ఏం రాశాడంటే, నేను ఈ నాటకం రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సమస్య, ముఖ్యంగా ఆడపిల్లల్ని కన్యాశుల్కం ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు. ఎలా అమ్ముకోవడంలో చిన్న పిల్లలు పసిపిల్లలతో బాటుతో సహా కడుపులో ఉన్న వాళ్ళని, అంటే రేపన్న రోజున ఒకవేళ ఈ అమ్మాయి కనుక ఆడపిల్ల, అప్పటికి ఇంకా టెస్టులు లేవు కాలంలో, రేపన్న రోజు ఆడపిల్లని కనుక ప్రసవిస్తే అది మావాడికే ఇచ్చి పెళ్లి చేయాలి అని అగ్రిమెంట్ తీసుకుని అప్పటికి అమౌంట్ తీసుకునేవారు అన్నమాట. అలాంటివి చూసి నేను చలించిపోయి ఈ నాటకం రాశాను. అఫ్కోర్స్ ఒక నాటకం ప్రదర్శన 100 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రీరైట్ చేశాడు ఆయన. మధురవాణి వేషాన్ని ఇంకా పెంచి అందులో సమస్యల్ని ఇంకొంచెం, అంటే అది ఆషామాషిగా ఉండే కన్యాశుల్కం ఈ 2వ వర్షన్ రాసేటప్పటికి ఒక శాశ్వతత్వం వచ్చిన ఒక మహాకావ్యం అయిపోయింది. ఇవాళ కన్యాశుల్కం చదివిన చాలా సందర్భాల్లో, అంటే శ్రీశ్రీ మాట అన్నాడు, ప్రపంచంలో ఏ సందర్భానికి సంబంధించిన నిజ జీవితంలో ఏ సందర్భానికి సంబంధించిన విషయమైనా సరే కన్యాశుల్కంలో ఉంటుంది అని. అలాంటి ఒక గొప్ప నాటకం తయారైంది గురదాడ అప్పారావు గారు. అంచేత తెలుగు నాటకానికి సంబంధించినంత వరకు నాకు తెలిసి ఏదో ఎగ్జిబిషన్లో నేను రష్యన్ ఎడిషన్ ఆఫ్ కన్యాశుల్కం కూడా చూశాను. కవర్ పేజ్ చాలా ప్రపంచ భాష అన్నింటిలోనూ అది ట్రాన్స్లేట్ అయిందన్నమాట. అంటే ఆ స్థాయి, నేను ఎక్కప్పుడు 2 ఆశ్చర్యాలు ఉంటాయి తెలుగు సాహిత్యానికి సంబంధించి. ఒకటి, కన్యాశుల్కం ఎన్ని వందల సార్లు చదివినా ఎప్పటికప్పుడు కొత్తగా, ఎప్పటికప్పుడు నవ్వించేలాగా, ఎప్పటికప్పుడు గుచ్చుకునేలాగా ఎలా రాయగలిగాడు అనేది ఒక ఆశ్చర్యం. రెండోది మహాప్రస్థానం, శ్రీశ్రీ మహాప్రస్థానం అంత పదబంధాలతో అంత చిక్కగా, అంటే
తెలిసిపోతుంది. ఆ రక్తం మరుగుతున్న కాలంలో రాసిన రచనగా మనకు తెలిసిపోతుంది. అలాగే కన్యాశుల్కం రాయడానికి కూడా అతను వేశ్య శిఖామణి మన మధురవాణి గురించి రాయడానికి ఆయన సాక్షాత్తు వేశ్య వాటికలకు వెళ్ళాడట. వెళ్ళి రీసెర్చ్ చేసే క్రమంలో ఒక ఆవిడ అన్న మాట అంటే సాని వాళ్ళకు మాత్రం ధర్మం ఉండదా మాస్టారు అన్నట్టు ఒక మాట అంటుంది. దాన్నే మధురవాణి చేత అనిపించాడన్నమాట. సో ఒక రచనకి శాశ్వతత్వం సమకూడిందంటే అది రచయిత అదృష్టం. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు 35 ఏళ్ల క్రితం మీరు రాసిన ఆ జంబూ ద్వీపంలో ఇన్సిడెంట్స్ ఈ నేటి సమకాలీన రాజకీయాల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఒక కవిగా మీకు అది గర్వకారణమే, కానీ ఒక మనిషిగా ఆలోచిస్తే ఇప్పటికీ దురదృష్టం. అదే ఇప్పుడు కన్యాశుల్కం ఒకప్పుడు చాలా బాధ పెట్టింది కదా. తర్వాత వర విక్రయం వచ్చింది. అంటే ఆడవాళ్ళు మన మగవాళ్ళు డబ్బులు మళ్ళీ ఇవాళ కన్యాశుల్కమే. ఒక విధంగా కన్యాశుల్కమే. ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రులు దీనికి పెళ్ళి ఎలా చేయాలో అయ్య బాబోయ్ ఇది గుండెల మీద కుంపటి అలా 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 భయపడుతున్న వాళ్ళ క్రమంలో ఆడపిల్లలను చంపేశారు. ఆడపిల్లలను చంపేసుకున్నాం. ఇవాళ 100 మంది పురుషులకి 70 మందో 80 మందో ఆడవాళ్ళు ఉండడం వల్ల రివర్స్ అయింది వాళ్ళ ప్రాసెస్. ఇవాళ ఏమైంది, ఆడపిల్లలు లేరు, మగపిల్లలకి పెళ్ళి కావట్లేదు. ఆడపిల్లలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రోజులు వచ్చాయి. అంటే పూర్వం కూర్చో తలెత్తు నడు అనే రోజులు ఇవాళ నీ శాలరీ ఎంత, నువ్వేం చేయగలవు, నాకు మన గరికపాటి గారు జోక్ చేసినట్టు మీ ఇంట్లో వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా. వేస్ట్ మెటీరియల్స్ అంటే తల్లిదండ్రులు అన్నమాట. అలా అంటే అది వెరితలలు వేస్తూ అంటే ఒక సమస్య పోయినట్టే పోయి వికృత రూపంలో మరో సమస్య వచ్చేస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలు స్థాయి మొగాళ్ళను దాటే పరిస్థితికి వచ్చింది. అంటే తలంచుకోక్కర్లేనంత వరకు మనకి అభ్యంతరం లేదు. బట్ అది వికృత రూపం దాల్చి ఇవాళ వివాహ వ్యవస్థని దెబ్బతీసే పరిస్థితికి వచ్చేసింది. సో నెల రోజులు ఏంటంటే వాళ్ళు ఉత్సవం జరుపుకునే స్థితికి వచ్చారు. సో ఇంకా మరి ఫ్యూచర్ ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో. సార్ మీరు ఎన్నో ప్రయోగాలు చేశారు కదా నాటకాల్లో. సో అంటే ఆ ప్రయోగాల్లో కూడా ది బెస్ట్ అంటే ఏది? నేను అసలు ఏమి ఒక్క జెండా రంగులు పైన ఎదురుగుండా వైటు, ఇటు కాషాయం, ఇటు గ్రీను, సెంటర్లో గ్రాడ్యుయేట్ టోపీ పెట్టుకున్న ఒక స్కల్ అంటే కపాలం, అంటే శిథిలమైపోతున్న మేధస్సుకు సింబల్ చేసి 2 వేషాలతోటి 13 ఎపిసోడ్లుగా కట్ చేసి, అంటే ఆర్టిస్ట్కి అది పెద్ద ఛాలెంజ్. పాత్రలు మారిపోవాలి, బిహేవియర్ మారిపోవాలి, యాస మారిపోవాలి. అంటే 13 ఎపిసోడ్లో 13 మంది నటిస్తున్నట్టు ఉండాలి. అది నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రయోగం. అందులో అప్పటి వరకు ఒక తమాషా జరిగేది. మేము ఫస్ట్ రైల్వే కళారంగంలో అది మేము వేసినప్పుడు, అసలు అంతకుముందు రిహార్సల్ చేసినప్పుడు రేలంగి వంశీ కామెడీ నాటకాలు సెలెక్ట్ చేయడానికి వచ్చేవారు. అతను నాటకం చూసి అప్పటికో ఉత్తమ నాటకానికి సెలెక్ట్ అయిన నాటకానికి 750 రూపాయలు ఇచ్చేవారు 50 ఏళ్ల క్రితం. ఆయన నాటకం చూసి ఏమన్నాడంటే, ఏమయ్యా ఇద్దరే ఆర్టిస్టులు ఉన్నారు, 750 రూపాయలు మీకు ఇస్తున్నాం అంటే అది ఆల్మోస్ట్ ప్రైజ్ ఇచ్చినట్టే లెక్క కదా, అంచేత నేను నాటకాన్ని సెలెక్ట్ చేయను. నేనన్నా 20 మంది ఉన్నాం అనుకోండి సార్, ఎక్కువ ఏమని ఇస్తారా? ఇవ్వరు కదా, మీకు నాటకం కదా లెక్క, మేము ఇద్దరం, ఇది పైగా ఒక్కడైతే ఏకపాత్ర, ఇద్దరం ఉన్నాం, అది నాటిక కదా మేమంటే ఆయన కన్విన్స్ కాల. సరే అది అయిపోయింది. తర్వాత దాన్ని మేము రైల్వే నాటక కళా పరిషత్లో వేసాం. అప్పుడు కూడా దానికి ఉత్తమ బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్లే, ఉత్తమ ప్రయోగాత్మక నాటిక అంత మాత్రమే వచ్చింది.
ఆ తర్వాత తెలుగుదేశం కళా పరిషత్ అని చిలకలూరిపేట వెళ్ళినప్పుడు అప్పుడే తెలుగుదేశం ఆరంభం అంచేత అక్కడ మిత్రులు ఏమిటంటే కందిమళ్ళ సాంబశివరావు వీళ్ళందరూ తెలుగుదేశం కళా పరిషత్ అని మొదలుపెట్టారు. అక్కడ మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. కందిమళ్ళ కమల్నాభుడు గారు జడ్జి. నెక్స్ట్ మీకు జిఎస్ఆర్ మూర్తి కళా పరిషత్. జిఎస్ఆర్ మూర్తి అంటే గుర్తుంది కదా, మా ఓ మనిషి తిరుగు చూడని దాసరి నారాయణరావు గారు రాసినప్పుడు అందులో ప్రధాన ముసలివాడ వేషం వేశాడు. ఆయన చాలా పెద్ద రంగస్థల నటుడు. ఆయన పోయాక ఆయన పేరు మీద జిఎస్ఆర్ మూర్తి కళా పరిషత్ అని హనుమంతరాయ గ్రంథాలయంలో పరిషత్ జరిగింది. మేము ఈ నాటకం చిలకలూరిపేట వేసి వస్తున్న క్రమంలో నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ 13 ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ ఏమిటంటే భార్యాభర్తలు. నేను భర్త, సుందరం భార్య అయిపోతారు. పెళ్ళి అయ్యాక పెళ్ళి అవుతుంది, పెళ్ళి చేసుకుని ఇల్లు అని మేము కర్టెన్ వెనక్కాలకి వెళ్ళిపోతాం. వెనక్కాలకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న శృంగారాన్ని 2 చేతుల ద్వారా చేద్దాం. ఊరికే అంటే ఇలా వెనక నుంచి కర్టెన్స్ ఇలా వచ్చి ఇలా పట్టుకుని ఇలా ఏం కనుక ఓన్లీ 2 చేతులే, 2 చేతులతో శృంగారాన్ని చూపిస్తాము అని ఒక ఐడియా వచ్చింది నాకు. అప్పుడు సుందరం అన్నాడు, బుద్ధి ఉందా లేదా నీకు, ఎందుకంటే సినిమా అనుకో, సినిమా కెమెరా కెన్ కమ్ టు క్లోజ్, అప్పుడు 2 చేతులు అవి చేసే డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంత పెద్ద రంగస్థలంలో ఆ కట్టెన వెనకాల నుంచి 2 చేతులు వచ్చి ఇలా 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 పిసుక్కుని ఇలా ఇలా అని ఇలా అంటే అది ఎట్లా రిజిస్టర్ అవుతుంది అన్నాడు. నేనన్నా మొత్తం ఆడిటోరియంలో లైట్లు ఆగిపోయి ఉంటాయి, మన దేని మీదే లైట్లు ఉంటాయి, మనకు కర్టెన్ ఉంది, వైట్ కర్టెన్ నుంచి 2 చేతులు ఇలా బయటదాం, వర్కౌట్ అయితే అయింది, లేదా ఏముంది ఒక దాని ఆ రెస్పాన్స్ని బట్టి వెంటనే తీసేద్దాం అన్నా. సరే అని మేము చేతులు బయట పెట్టి ఆడ చెయ్యి మగ చెయ్యిలాగా అలా సున్నితంగా ఇలా అనడం, అలా ఫీలింగ్స్ అవన్నీ థియేటర్ చప్పట్లతో దద్దరిల్లిపోవడం కాదు. ఫస్ట్ టైం స్టేజ్ మీద డబ్బులు విసిరారు, ఏదో మ్యాజిక్ చేస్తే విసిరారు. డబ్బులు విసరడంతో కంగనే మోగుతుంటే ఆశ్చర్యం వేసిందన్నమాట. అప్పుడు వెనకాల ఫస్ట్ టైము షేక్ హ్యాండ్ ఇచ్చాడు నాకు, మా సుందర జనరల్గా మెచ్చుకోడు. ఈ డబ్బులు విసరడం ఆ కంగని కింద పడ్డప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, చార్లీ చాప్లిన్ జీవితంలో ఒక తమాషా అయిన సంఘటన. వాళ్ళమ్మ నటి, ఇతను ఆ నాటకం అవన్నీ చూస్తూ ఉండేవాడు. వీడు వాళ్ళమ్మకు ఒంట్లో బాగాలేనప్పుడు బలవంతంగా వీడు స్టేజ్ మీదకి వెళ్ళి కామెడీ చేయాల్సి వచ్చిన సందర్భం. వీడు కామెడీ చేస్తుంటే ముచ్చటపడ్డ జనం డబ్బులు విసిరారు. డబ్బులు విసిరితే వీడు నాటకం చేయడం ఆపేసి ఆ డబ్బులు ఏరుకుంటున్నారు. దానికి కూడా నవ్వాడు అన్నమాట. అంటే చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడు బాగా వృద్ధుడు ఏం చేసినా బాగుంటుంది రంగం. అది నాకు గుర్తొచ్చింది. అట్లాగా మేము చేసిన ప్రయోగంలో ది బెస్ట్ నాకు ఇంతవరకు కుక్కరోకో. ముఖ్యంగా ఏమిటంటే జనాన్ని నేను ముందే చెప్పాను, హరిదాసు ఒక్కడే 2 గంటలు 3 గంటలు చెప్పినా ఒక్కడే అలరిస్తాడు. ఎందుకు? అతను రామాయణం చెప్తే అతనే రాముడు, అతనే సీత, అతనే ఆంజనేయుడు, అతనే లక్ష్మణుడు, అతనే రావణాసుడు, ఇన్ని అయిపోతాడు కదా. అలాగే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండైరెక్ట్గా నా మీద ఉండడం వల్ల నేను ఇద్దరితోటి కుక్కరోకో రాశాను. ఉత్తర నేను సర్రియలిస్టిక్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే థియేటర్ గురించి చదివానో దాన్ని సినిమాగా చేద్దామని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాని పేరు ఇంక్ సిరా. అందులో కూడా 2 ఆర్టిస్టులు, నేను ఝాన్సీ. అందులో కూడా అస్సలు డైలాగులు లేవు. అదొక ½ అవర్ సినిమా. ఈ ధైర్యం, ఇద్దరితో నాటకం రాశాను, ఇద్దరితో షార్ట్ ఫిల్మ్ తీశానన్న ధైర్యమే నన్ను మిథునం తీయించింది. సో అట్లా అంచెలంచెలుగా ఇద్దరే ఆర్టిస్టులతోటి నేను మిథునం దాకా ఎదగలిగా. అలాగే మీరు రాసిన నాటకాల్లో చల్చల్ గుర్రం కూడా ఒక ప్రయోగమే కదా. చల్చల్ గుర్రం అంటే ఈ నాటకాలు సామాజిక సమస్యలతో కొంచెం సీరియస్గా పెడుతూ సెటైర్. ఇది కేవలం మందు మీద నాటకం. అయితే ఇందులో కూడా మెసేజ్ ఉంది, దాంట్లోనే ఒక మెసేజ్ ఉంటుంది. ఇందులో మెసేజ్ ఏమిటంటే మందు మానే అని మేము ఎక్కడ డైరెక్ట్ అంటే జనరల్గా కళారూపాల్లో లేదా రచనల్లో
ఆర్ట్ ఫార్మ్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా మందు మాని లేదా ఈ అన్యాయం చేయొద్దు అని చెప్పదు. అన్యాపదేశంగా వాడికి తగలాలి. అది వెరీ పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఏమిటంటే పరోక్షంగా ఇదిరా నీలో ఉన్న లోపం అని చెప్పాలి తప్ప డైరెక్ట్గా నువ్వు వేదవ్య అంటే దానికి నాటకం అక్కర్లేదు కదా, ఉపన్యాసం చాలు. సో అట్లాగా అందులో నాటకంలో కూడా ఏం రాసామంటే ఈ నాటకం చూసి మందు మానేస్తారని మేమేం అనుకోవట్లేదు. కాకపోతే ఒక్క పెగ్గు తగ్గించినా మా 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 పర్పస్ సర్వ్ అయినట్టే అని మేము రవీంద్ర భారతిలో చాలా వైభవంగా అప్పటి ప్రముఖ నటి మనందరికీ ఆరాధ్యురాలు సూర్యకాంతం గారికి ఘన సన్మానం చేసి ఆవిడ సమక్షంలో ఈ నాటకం వేయడం తలస్థించింది. నాటకం వేస్తున్నాం, అంతా అయిపోయింది. జమున గారు వచ్చారు, మా మాస్టారు దేవదాస్ కనకాల గారు వచ్చారు. అప్పుడు జమున గారు అన్నారు, ఈ నాటకం మొత్తం మందు మీదే ఉంది, మా అబ్బాయి కనుక వస్తే ఈ నాటకం అయిపోగానే మందు తాగేవాడు, అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది ఇది అన్నట్టు మాట్లాడు. నాటకం వేసిన వాళ్ళం మేము సమాధానం చెప్పచ్చు కానీ అది సభా మర్యాద కాదని అనుకున్న టైంకు దేవదాస్ కనకాల గారు మాకు డిఫెండ్ చేసి నాటకం పర్పస్ అది ఎంత దుర్మార్గం, ఆ దురలవాటో చెప్పారు. దానివల్ల అన్యాపదేశంగా కలిగే నష్టాలు చెప్పారు. అంతకన్నా చెప్పకూడదు కూడా నాటకంలో. సో నేను దీన్ని సమర్థిస్తున్నా అని అందరి హర్షధ్వానాల మధ్య మమ్మల్ని డిఫెండ్ చేశారు. అలాగా ఆ నాటకం చలిచలి గుర్రం. సో అది కూడా చాలా చాలా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆల్ ఓవర్ గ్లోబ్ నాకు చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ తగులుతుంటారు కదా, సార్ మీ నాటకం నిన్న ఏదో సత్కార సభలో ఒకతను, సార్ నేను మీ గోగ్రహణం 100 సార్లు వేసాను సార్ అన్నాడు. అట్లాగా మాకు గంటి బ్రదర్స్ అని వైజాగ్ వాళ్ళు వైజాగ్ నుంచి రాగానే దిగ్గానే నాంపల్లి స్టేషన్లో వేసేవారు స్ట్రీట్ ప్లే. కొకరోకో కూడా స్ట్రీట్ ప్లే చేసేసారు వాళ్ళు. అట్లా అతను దాదాపు 1000 సార్లు వేసేట. అట్లా ఎక్కువ ఖర్చు లేకపోవడం, సింపుల్గా వేసే అవకాశం ఉండడం వల్ల నా నాటకాలు చాలా జనబాహుళ్యంలోకి ఈజీగా వెళ్ళిపోయాయి. సార్ మీ నాటకాల్లో అతి తక్కువ ప్రదర్శనకు నోచుకున్నది ఏది, ఎందుకు? అది ఒకటేమిటంటే నేను హుళక్కి అని తద్దినాల మీద నాటకం రాశాను. అది రాసి మల్లాది విజయలక్ష్మి, నేను, ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం అప్పుడే 50 ఏళ్ల క్రితం ఒక ప్రయోగం ఏం చేశామంటే సుందరం కాకి వేషం వేశాడు, ఇంకొక ఆర్టిస్టు పిల్లి వేషం వేశాడు. అందులో అంటే మనుషులతో పాటు జంతువుల్ని కూడా మన వేషాలు వేసి తద్దినాల పేరు మీద జరిగే మోసాలు అలాంటిది నేను వేస్తే అది వేసిన ABCD ఆల్ ఇండియా బ్రాహ్మిన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ పంపించారు, ఒక సాంప్రదాయాన్ని కించపరుస్తున్నట్టు అని. ఇప్పుడు నాటకం యొక్క పర్పస్సు సామాజిక స్పృహ తప్ప ఏ వర్గాన్ని బాధ పెట్టడం కాదు అన్న ఉద్దేశంతో నేను ఇంకా ఆ నాటకాన్ని అక్కడికి ఆపేశాను. ఆ తర్వాత నేను గాలి హోరు మైదానం అని ఒక నాటకం రాశాను. అది అప్పట్లో పాలకొల్లు వాళ్ళు ప్రదర్శించి 4-5 అవార్డ్స్ తీసుకున్నారు. అయితే మొన్న ఇక్కడ నాటకాలు చూసిన తర్వాత నాకెందుకో దాన్ని సంస్కరించి కొత్త నాటకంగా రాసి మన పంజరంలో ఎలక అని పేరు పెట్టి దాన్ని నాటకాన్ని తయారు చేస్తున్నా. అది మొత్తం నేను డైరెక్ట్ చేసి నేనే ప్రిన్సిపల్ వేషం వేసి మొత్తం 2 రాష్ట్రాల్లో ప్రదర్శించాలా అన్న సంకల్పం అయితే ఉంది. మొన్న సినిమాలు అవి చూసి ఎలా అవుతుందో చూసి నాటకం అయితే మళ్ళా కొత్త రూపం దాల్చి జనంలోకి వెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి, మళ్ళీ నాటకం బతకాలి, నాటకానికి టికెట్లు పెట్టి కొనాలి, నాటకానికి టికెట్లు కొని నాటకం చూడాలి. తెలుగు నాటకం జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి కంటే
లండన్, సెంట్రల్ లండన్లో ఉండే షేక్స్పియరన్ థియేటర్లో కూడా ఈ పంజరంలో ఎలక వెయ్యాలని నా సంకల్పం. అంటే ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది, సో తెలుగు నాటకాన్ని కూడా నేను తీసుకెళ్ళాలి అనేది మీ కోరిక. సార్, ఇప్పుడు మీరు సినిమా రైటర్గా పేరు వచ్చి ఆర్టిస్ట్గా మారిన తర్వాత అంత అద్భుతమైన నాటకాలు రాసిన మీరు కేవలం నటనగా పరిమితం అయిపోయారు కదా, అది ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంటుందా? యాక్చువల్గా బేసిక్గా నేను నటుణ్ణి, రచయితని కాదు. నాటకాలు వేస్తూ మరో గత్యంతరం లేక నాటకాలు రాశాను కాబట్టి అదొక అడిషనల్ ఇదే తప్ప బేసిక్గా నటుణ్ణే. అంచేత నేను ఏదైతే అనుకున్నానో అది సాధించడానికి ఇది మార్గమైంది అంతే. ఎందుకంటే ఇండస్ట్రీలో దర్శకుడు తర్వాత రచయితకే ఎక్కువ ఇంపార్టెన్సు, అండ్ డైరెక్ట్గా ఇండస్ట్రీకి రాగలిగే ఏకైక డిపార్ట్మెంట్ రైటర్. డైరెక్టర్ అయినా ఎవరి దగ్గర పనిచేయాలి, ఎడిటర్ అయినా ఎవరి దగ్గర పనిచేయాలి. వేరే మ్యూజిక్ ఏ రంగం 24 క్రాఫ్ట్లో ఒక్క రచయిత మాత్రమే డైరెక్ట్గా సినిమాకి రాయగలడు. అట్లా నేను డైరెక్ట్గా సినిమాకి వెళ్ళి ఆ తర్వాత దాన్ని 10 ఏళ్ల పాటు దాదాపు 52 సినిమాలు రాసి మళ్ళా నటుడిగా వచ్చాను కాబట్టి నో రిగ్రెట్స్. కానీ మీ సాహిత్యాన్ని అభిమానించేవాళ్ళు కానీ, మీ రైటింగ్ ఎబిలిటీని ప్రశంసించేవాళ్ళు కానీ, మీరు నటుడిగా బిజీ అయిపోయి మీ పెన్ను పక్కన పెట్టినప్పుడు బాధపడిన సందర్భాలు ఉన్నాయి కదా? అయితే నేను టోటల్గా పెన్ను పక్కన పెట్టలే. అంటే నాటకాలు లేదా సినిమాలు రాయడం మానేశాను, కానీ మన శివతత్వాలు కానీ, ఎందరో మహానుభావులని సంగీత కళాకారుల జీవితాలు కానీ, పరికిణి అనే కవితా సంపుటి కానీ, చాలా ప్రముఖ అన్ని రంగాల్లోని ప్రముఖులైన వాళ్ళ మీద నక్షత్ర దర్శనం అనే కవితా ఖండికలు కానీ, శభాష్రా శంకర అని తెలంగాణలో శివతత్వాలు, ఇట్లా విరివిగా రాస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు వెసులుబాటు, నాకు ఇష్టమైన, ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళకి ఏం కావాలో అవే రాశాను కదా, సినిమా అంతే కదా, దర్శకుడు ఏం రాయమంటే అది రాయాలి. వేరే ఇక్కడ నాకు ఫ్రీడమ్, నటుడిగా ఉన్నాక నాకు ఫ్రీడమ్ కాబట్టి నా మనసుకు నచ్చినవన్నీ రాసుకుంటూ వచ్చాను. సో రంగస్థలం మీద నటుడిగా మీరు ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ సినిమా ఆర్టిస్టుగా ఎంతవరకు ఉపయోగపడింది? జనరల్గా ఎవరైనా పాత వాళ్ళు ఎవరైనా తీసుకోండి, సావిత్రి గారు కానీ, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్, వాళ్ళందరూ, నూతన్ ప్రసాద్, అందరూ రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మధ్య ఇప్పుడు ఆ వేవ్ తగ్గింది, కానీ గతంలో సినిమాలో వేషం వేసాడంటే వాడు స్టేజ్ మీద వేసే వాళ్ళే అయి ఉండాలి. తప్పట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇన్ని నాటకాలు వేసావు అనే, అప్పట్లో పాటలు కూడా పాడేవారు వాళ్ళు. అయితే నాటకాలలో ఉండే క్రమశిక్షణ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మేము 40 రోజులు రిహార్సల్ చేసాం, పెద్ద పెద్ద డైలాగులు కంటతా పట్టాం, ఉచ్చారణ లేకపోతే, అంటే డైరెక్ట్ కనెక్షన్ కాబట్టి ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. అంచేత కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునే నాటకాలు వేయాలి. ఒక్క తప్పు చేసినా నాటకం నాశనం అయిపోతుంది. సో ఆ క్రమశిక్షణ అన్ని రంగాలు, అంటే మేకప్, కాస్ట్యూమ్ అన్నిట్లో మేమే చేసుకోవాలి కాబట్టి ఆ శ్రద్ధ అవన్నీ మాకు సినిమాల్లో బాగా పనికొచ్చాయి. బాగా అంటే పెద్ద డైలాగులు మేమేమాత్రం భయం లేకుండా ఎంత డైలాగ్ అయినా చెప్పేయగలం. 1, 2 అవకాశానికి అడ్జస్ట్ అవ్వడం. మనకు అది లేదు, ఇవి లేవు, కంప్లైంట్స్ తక్కువ. ఎందుకంటే మేము కింద నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇవే చాలా గొప్ప విషయాలు. మేము చెట్ల కింద కూర్చున్నాం, క్యారవాన్లో కూర్చున్నాం, పెద్ద ఫరక్ ఏం పడదు మాకు. ఎందుకంటే మేము వచ్చింది పర్పస్ నా సినిమా వేయడానికి, వేషం రావడమే గొప్ప. అది ఎంత బాగా చేయగలం. అందుకనే నాటకాన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ రాగానే అడిగేది ఏమిటంటే స్క్రిప్ట్ ఏమిటంటే అని అడుగుతారు. సో అట్లా పైగా నేను రచయిత కమ్ నటుడిని అవ్వడం వల్ల నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రిప్ట్ నాకు రాగానే దర్శకుడిచ్చి, సార్ ఏమన్నా కరెక్షన్స్ లేదా ఏమన్నా ప్లస్ పాయింట్లు ఏమన్నా యాడ్ చేయగలిగితే చేయండి అంటారు. సో అది మాకు నా రంగస్థలం నుంచి వచ్చిన వరం. సార్, అలా మీరు డైరెక్టర్ మీ సజెషన్ కోరి మీ దగ్గరికి వచ్చినప్పుడు
మీరు చెప్పిన మార్పులు ఆ సినిమా టోటల్గా ఆ సినిమా స్థాయిని పెంచేలా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా? చాలా పెద్దది మనీ. ఓ మనీలో అవును, అది ఆల్రెడీ చెప్పారు మీరు. వర్మ, అది నేను చెప్పింది అట్లా. అంటే జనరల్గా నేనేమిటంటే ఇప్పుడు ఉదాహరణకి యమలీల ఉంది, అది తెలంగాణ. చాలామంది అంటారు ఆ చెల్లి పెళ్ళి అవన్నీ మీరే రాశారు. రాయలేదు, దివాకర్ బాబే రాశాడు. నేనేం చేస్తా అంటే 99% నేను వేరే రచయిత రాసినప్పుడు వేలు పెట్టను. దర్శకుడే రచయిత అయినప్పుడు అతను దగ్గరే ఉంటాడు కదా, ఇది కొంచెం కట్ చేసి మార్చండి అంటే నేను మారుస్తుంటాను తప్ప అదర్వైజ్ నేను వాళ్ళు ఏం చెప్తే అదే. కొంచెం ఒకటే మేము చేయగలిగింది ఏమిటంటే ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ తెలంగాణ అతను రాసింది డైలాగ్ అయితే మేము ఎంత బాగా ఓన్ చేసుకుని మానవుడితో చెప్పగలం. ఇప్పుడు అతడిలో డైలాగు ఆడు మగాడరా బుజ్జే, చిన్న నాజల్ సౌండ్ వస్తూ ఉంటుంది బుజ్జా అని, అట్లాంటివి ఇంప్రవైజ్ చేస్తాం అంతే. కానీ మీరు చెప్పిన ఇందాక చెల్లి పెళ్ళి కావాలి మళ్ళీ మళ్ళీ, దాని మీద విమర్శలు వచ్చినాయి కదా. ఎంజాయ్ చేశారు, ఏముంది, ఒక రౌడీ కవిత్వం చెప్తే అలా ఉంటుంది, దానికి లాజిక్ ఏముందని చెప్పి విమర్శలేంది. థరోలీ ఎంజాయ్డ్ అది. అక్కడ ఆ ఏడాది పాటు నేను ఎక్కడ వెళ్ళినా ఆ చెల్లి పెళ్ళి చెప్పమనేవారు. ఇప్పటికి కూడా అడుగుతుంటారు విదేశాలు వెళ్ళినప్పుడు. సార్, కెరియర్ బిగినింగ్లో రంగస్థలం మీద 80 ఏళ్ళ వృద్ధుడిగా యాక్ట్ చేశారు కదా, కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రయోగాలు అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. రంగస్థలానికి సినిమాకి తేడా ఏమిటంటే రంగస్థలంలో దూరం నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏజ్ గెటప్ వేసుకున్నా తెలీదు. బట్ వేరే కెమెరా దగ్గరికి వచ్చేటప్పటికి మేము బిగ్గు పెట్టాము, గీతలు గీసాము తెలిసిపోతుంది. అందుకని అట్లాంటి ప్రయోగాలు ఏజ్ చేసాము. ఇప్పుడు కొంచెం మేము ఇప్పుడు ఏజ్కి కాదు, నేను ఇప్పుడు ఆల్రెడీ 60+ కాబట్టి వెనక్కి వెళ్ళే ఉంటాయి. అంటే 30 ఏళ్ళప్పుడు గడ్డానికి నలుపు వేసుకుని, కానీ సినిమాలు చాలా ఆడుగా ఉంటుంది. అంటే ఈ రింకిల్స్ అన్నీ ఉంటాయి, ఏదో కష్టపడతారు కానీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సి వచ్చినప్పుడు. అంచేత అది పెద్ద సక్సెస్ ఎందుకంటే కెమెరా బాగా క్లోజ్కి వచ్చినప్పుడు చిన్న చిన్న మడతలు కూడా చెప్పేస్తుంది కాబట్టి మనం అది ఏజీ దాచే ప్రయత్నం చేయడం వ్యర్థం. నాటకాల్లో రచయితగా ఇంకా విప్లవాత్మకమైన బాణీని మీరు ప్రదర్శించడం జరిగింది కదా. సో దాని నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్, శివతత్వాన్ని బోధించే స్థాయికి అంటే ఐ మీన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరిగింది? సింపుల్ లాజికే. చాలా పాపులర్ కొటేషన్ ఉంది, 25 ఏళ్ళప్పుడు నువ్వు కమ్యూనిస్టు కాకపోతే నీలో ఏదో లోపం ఉన్నట్టు, 50 ఏళ్ల తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్టు అయితే ఇంకా ఏదో లోపం ఉన్నట్టు. అలాగే చలం లాంటి వాళ్ళు కూడా బ్రహ్మ సమాజం అని అవన్నీ పెట్టి ఫైనల్గా అరుణాచలం వెళ్ళినట్టే ఏవో మనకి అప్పుడు విచ్చలవిడిగా పైలాపచ్చీస్గా ఉండే ఏజ్లో ఏమీ తెలియవు. అంచేత అన్నీ మనమే నడుస్తాయి. ఒక దశ తర్వాత జీవితంలో దెబ్బలు తగలడం ప్రారంభించినప్పుడు అమ్మో ఏదో అతీతమైన శక్తి ఉంది అన్న స్పృహ వస్తుంది. అంటే అందరికీ రావాలని లేదు, నాకు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు దెబ్బలేం తగలలేదు కదా. తగలకుండా ఎట్లా ఉంటాయి ఎన్నో రకరకాల. అంటే మేము ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అనామకంగా వెళ్ళాం కదా, ఎవరు లేదు కదా మన వెనకాల, బ్యాక్ డ్రాప్ ఎవరు లేరు కదా, ఒక రాళ్లపల్లి గారు ఉండేవారు. సో దెబ్బ తగిలినా తగలకపోయినా కాలానుగుణంగా మనం చేస్తుంటాం కదా. మానసికమైన కొంచెం డెవలప్మెంట్ అయిన తర్వాత ఇది మనం ఒక్కళ్ళమే ఏమీ చేయలేము, దానికి చాలా ఎంతో. ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమా ఒక్కడితోటి ఏం కాదు, ఒక హీరోతోటో ఒక డైరెక్టర్తోటో కాదు, సమిష్టి కృషి. ఇట్స్ ఎ గ్రూప్ ఆర్ట్. అదే ఫ్లూట్ వాయించుకోవడమో కవిత్వం రాయడమో ఇండివిజువల్ ఆర్ట్. అలాగే జీవించాలంటే ఎంతో, అంటే ఒక రైతు పంట పండిస్తే తప్ప మన కంచంలో ఒక ముద్ద రాదన్న స్పృహ కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు ఏదో అతీతమైన శక్తి మనల్ని నడిపిస్తోంది అన్నప్పుడు అటు ఆధ్యాత్మికం వైపు వెళ్తాం. అలా అని చెప్పి పరిపూర్ణంగా 100% అటు అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అట్లాగా నాకు. కాకపోతే నేను రాసిన శివతత్వాలు సినిమా వాడిని కాబట్టి కొంచెం ఎక్కువ పాపులర్. నాకన్నా
ప్రతిభావంతులు రాసిన వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. బట్ సినిమా అనగానే కొంచెం వీడిని కూడా పాడతావా, అరే నేను సినిమా యాక్టరే అనుకున్నానే, శివతత్వం కూడా పాడతావా అని కొంచెం పాపులర్ అయ్యే అవకాశం ఉంది తప్ప నాకన్నా ప్రతిభావంతులు, నాకన్నా తెలివైన వాళ్ళు, నాకన్నా మహాభక్తులు వందల వేల సంఖ్యలో ఉంది. సో మీరు ఆ వైపు వెళ్ళారు, శివతత్వం రాశారు, ఆటగదర శివ అన్నారు. అలాగే శివుడి మీద భక్త కన్నప్ప సినిమాని తీయాలనే ప్రయత్నం స్టార్ట్ చేశారు. బట్ అది మధ్యలోనే ఆగిపోయింది కదా. ఇక అది వద్దులే, ఎందుకంటే అదొక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటారో మంచిది ప్లీజ్. ఓకే, సో మళ్ళా మీరు మెగాఫోన్ పెట్టారు, మిథునం సినిమా చేశారు సార్. మిథునం సినిమా చేసేటప్పుడు బాలుగారి క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా? లేదు, నాకు ముందే నేను చేయకొద్దనుకునే బాలుగారి దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే బాలు గారే అడిగారు నన్ను, ఇంత మంచి వేషం కదా, నువ్వు యాక్టరు కదా, నువ్వే చేయొచ్చు కదా అంటే నేనేమన్నదంటే, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను కరెక్ట్ చేస్తాను, లేదా నాకు కావాల్సింది అనుకుంటా. నేను యాక్ట్ చేసినప్పుడు ఎవరు కరెక్ట్ చేస్తారు? నా అసిస్టెంట్ కరెక్ట్ చేయాలి, లేదా అసోసియేట్ కరెక్ట్ చేయాలి. జనరల్గా అసోసియేట్ అనేవాడు సెకండ్ స్థానం కాబట్టి మేము ఏం చేసినా బాగుంది అంటాడు, అది కుదరదు. అందుకని నేనేం చెప్పానంటే, సార్ నేనే రాసి, నేనే చేసి, నేనే వేస్తే నేనే చూసుకోవాలని. అది కానీ ఒకటి సార్, మీరు అన్నారు మీకు మంచి పేరు వచ్చింది, అటు బాలుగారు కానీ లక్ష్మి గారు కానీ అద్భుతంగా చేశారు, మంచి పేరు వచ్చింది సినిమాకి. కానీ కమర్షియల్గా మీరు అనుకున్న స్థాయి అంటే నేనేం స్థాయి అనుకోవాలి. ఎందుకంటే ఒకటి మనకి బిజినెస్ తెలియదు, ప్రొడ్యూసర్కి బిజినెస్ తెలియదు. అందుకని 1,25,00,000 అయిన ఆ సినిమాని 86 లక్షలకు అమ్మేశాడు. ఓకే, ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళు చాలాసార్లు 20-30 సార్లు వచ్చి ఉంటుంది. అది ఈవెన్ రమణ గారు కూడా సినిమా చేసేటప్పుడు ఇది ఎవరు చూస్తారని ఆయన కూడా అన్నారు యాక్చువల్గా. శ్రీరమణ గారు అదే ఆ ప్రొడ్యూసర్ ధైర్యం అదే. నేను ఒక ఏడాది పాటు అన్ని సినిమాలు మానేసి, అంటే నాకు రావాల్సిన అమౌంట్ ఇంత ఏడాది నేను ఈ సినిమాకు ₹1 తీసుకోవాలి, టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి ఇప్పించాను తప్ప ఐ డెంట్ టేక్ ఏ సింగిల్ దాని ప్రొడ్యూసరు నమ్మకం, అది కోట్ల విలువ చేసే కీర్తి ప్రతిష్టలను మాత్రం తెచ్చిపెట్టాడు. కానీ ఆ సినిమా తర్వాత మీ జంబూ ద్వీపం నేను అనుకున్నాను, కానీ మధ్యలో ప్రొడ్యూసరు పోవడం వల్ల అది షూటింగ్ అంతా అయిపోయింది, అది మధ్యలో ఆగిపోయింది కొంచెం. అది మళ్ళా చేయాలంటే దానికి బోల్డంత డబ్బులు, మళ్ళీ ఆ పాతది రివైజ్ చేయడం అది జరిగే పని కాదని ఇంకా సైలెంట్గా ఉన్నా. మళ్ళీ అలాంటి ఒక గొప్ప సబ్జెక్ట్ ఏదన్నా నాకు తడితే చేయాలి. అలాగే రీసెంట్గా బంగారు మురుగు, అది మనకేం సంబంధం లేదు. నేను యాక్టర్ని మాత్రం. ఓకే, డొక్కా ఫణి అని ఒక అతను సేమ్ రచయిత శ్రీరమణ గారే, చాలా మంచి కథ అది కూడా. దాన్ని అతను అంటే గతంలో పల్లకిని తీసి స్టేట్ అవార్డ్స్ ఏవో తీసుకున్నాడు. చాలా ప్రతిభావంతుడు, మంచి రచయిత అతను చేస్తే నేను సహకరించా. నేను ఐ డిడ్ అ క్యారెక్టర్, అంతకన్నా నాకు దాంతో అది మంచి సినిమా, అందులో మంచి వేషం. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం గారి కోరిక మేరకు మీరు పొన్నియిన్ సెల్వం తెలుగులో మీరు డైలాగ్స్ రాశారు కదా. సో ఆ డైలాగ్ రాసినప్పుడు అరే మనం మళ్ళా రైటర్గా ఎందుకు మనం చేయకూడదని ఆలోచన ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే 90% సినిమాలకి డైరెక్టర్సే రాస్తున్నారు, రచయితలకి పెద్ద అవకాశం ఉండట్లేదు ఒకటి. రెండోది ఇప్పుడు మన స్థాయి అంటే ఇప్పటి మోడర్న్ దానికి మనం కరెక్ట్గా మ్యాచ్ అవ్వగలమో లేదో కూడా మనకు తెలియదు. అందుకని నేనేం చేశానంటే నేను తీసే సినిమాల వరకే నేను రచయితగా ఉంటే చాలు, లేకపోతే అది బాగాలేదు ఇది కొట్టేస్తుంటే ఇంత దాదాపు 52 సినిమాలు రాసి చూకుమంటుంది. అందుకని ఎందుకులే అని మానేసి. సో మీరు రాసిన నాటకాల్లో ఇప్పుడు మళ్ళీ ఏదైనా సినిమాగా చెయ్యాలి అంటే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే అది ప్రయోగాత్మక నాటకం అయితే గోగ్రహణం చేద్దామని. గోగ్రహణాన్ని ప్రయోగంగా ఏమైనా చేయాలంటే,
అంటే ఇంకా ఏమనుకోలేదు, నువ్వు అడిగావు కాబట్టి ఊరికే అనడమే ఏమో అది. అంటే మొన్న మీ నాటకరంగ స్వర్ణోత్సవాల టైంలో మీ నాటకాలు మొత్తం ఒక బుక్ వేసాం. వేశారు కదా. సో మేబీ ఆ బుక్ అదే, బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఆలోచన రావచ్చు కదా, ఇది చేస్తే బాగుంటుంది. ప్రొడ్యూసర్ ఎవరన్నా వస్తే ఏదైనా చేయొచ్చు. నేను వెయిటింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్. మళ్ళీ నేను నాటకము రాయాలి అన్న అంటే నేను ఉన్న నాటకాన్నే రివైజ్ చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా నాటకం రాయాలన్న సంకల్పం అయితే లేదు. పాత నాటకాన్ని మళ్ళా దిద్ది దాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించాలనేది మాత్రం నా తీవ్రమైన కోరిక. ఓకే, అంటే ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కాబట్టి మీరు అనుకున్నట్టే మీరు రాసే నాటకం కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శితం అవ్వాలి. మీరు కోరుకున్నట్టు లండన్ థియేటర్లో ఆ నాటకం ప్రదర్శితమై మన తెలుగువారికి జెండా మీకు తెలుగువారి జెండా అక్కడ పాతాలి, మీకు మరిన్ని కీర్తి పరిస్థితులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా భరణి గారి నాటక రంగ స్వర్ణోత్సవం మీద మన స్పెషల్ చిట్చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.